చిత్ర పరిశ్రమని దగ్గర నుంచి చూసిన వ్యక్తుల్లో మీరు ఒకళ్ళు అనిపిస్తుంది నాకు. నేను ఏ రోజు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని అనుకోలేదు. ఓ అవునా? టిల్ టుడే. అందువల్లే నేను పూర్తిగా సినిమా మనిషిని కాలేకపోయినామని కూడా నాకు అనిపిస్తుంది. సినిమా వాతావరణం ఎప్పుడు మీకు అట్రాక్ట్ చేసింది మిమ్మల్ని? శోభన్ బాబు గారు మనోరమ హోటల్లో, మమతా హోటల్లో స్టే చేసేవాడు. సినిమా కోసం ఎప్పుడు నేను ట్రై చేయలేదన్నారు. సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చూసేవాడు కాదు. కృష్ణ గారు మంగళగిరిలో స్టూడియో కట్టాలని ఆయన అంబిషన్ అప్పట్లో. ఇంటర్వ్యూలో మామూలుగా ఓపెనింగ్ మాట్లాడేవాళ్ళ ఇంటర్వ్యూలు అంటే శోభన్ బాబు గారికి ఒక అలవాటు ఉండేది. సోషల్ మీడియా ఎఫెక్ట్ ఆయన అప్పట్లోనే ఎక్స్పెక్ట్ చేశాడు ఆయన. ఆ తర్వాత అలా రాసిచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అభిమానం వచ్చిన తర్వాత చెప్పారా? నేను అభిమానాన్ని జర్నలిస్ట్గా నాకు తెలియని 2 కొమ్ములు ఉండేవి. అప్పట్లో లేవండి గాసిపుల జోలికి వెళ్ళటాలు, చెవులు కొరుక్కోవడం అనేది సినిమా పుట్టినప్పటి నుంచే ఉన్నాయి. సినిమా రైటర్గా టర్న్ అయింది ఎప్పుడు సార్ అది? గుణశేఖర్ గారు పరిచయంతో నేను సినిమా రైటర్గా మారాను. పూరి గారి దగ్గర పనిచేసిన సినిమాలు సార్? తొరబై నాటక సంస్థల్లో కృష్ణుడి క్యారెక్టర్ చేసే పాత్ర చిరంజీవి గారు. చిరంజీవి గారు. యంగ్ జనరేషన్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఎన్టీఆర్ గారు అంత ఎంజాయ్ చేసేవాళ్ళు. ఒక్కోసారి ఆయన సెల్ఫ్ డ్రైవింగ్. ఓటీటీ సినిమా జీవితాన్ని ఎలా మారుస్తుంది? అంటే ఆడియన్స్కి గతి లేదు కానీ అని ఎప్పుడు సినిమా చూడరు. మొన్న మధ్య రాజమౌళి గారికి సంబంధించిన ఒక ఇష్యూ జరిగింది. మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు అనేవాడు మాత్రం మన సేవకుడు కాదు. తెలుగు ప్రేక్షకులు నమస్తే. చిత్ర పరిశ్రమలో దాదాపు 3.5 దశాబ్దాల పాటు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉంటే తోట ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన జర్నలిస్ట్గా, సినిమా స్క్రీన్ రైటర్గా సుపరిచితులు. తోట ప్రసాద్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే వేణు గారు. ఎలా ఉన్నారు సార్? గుడ్ సార్. అరుదైన జర్నీ ఉన్నటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో చిత్ర పరిశ్రమని దగ్గర నుంచి చూసిన వ్యక్తుల్లో మీరు ఒకళ్ళు అనిపిస్తుంది నాకు. ఎప్పుడు చూసినా కానీ మిమ్మల్ని. ఎప్పుడు సార్ మీకు చిత్ర పరిశ్రమ వైపు రావాలి అని ఎప్పుడు అనిపించింది? ఎలా జరిగింది? ఇందాక ఒక విషయం చెప్పారు, ఒక విజయవాడలో మీ సినిమా వాతావరణం గురించి. ఏంటి సార్ అది? సినిమా వాతావరణం ఎప్పుడు మీకు అట్రాక్ట్ చేసింది మిమ్మల్ని? అంటే ఒకటి, నాకు సినిమా అంటే చిన్నప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి పిచ్చి. నేను ఏ రోజు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని అనుకోలేదు. ఓ అవునా? టిల్ టుడే, ఈ రోజు వరకు. నేను ఏ రోజు ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళి నాకు అవకాశం ఉండని అడిగింది లేదు. అంటే కొన్నిసార్లు కథలు చెప్పడానికి ప్రయత్నించేది, వేరే విషయం తప్పితే. అది కూడా నేను రైటర్గా పాపులర్ అయిన తర్వాత, జనాన్ని తెలిసిన తర్వాత వెళ్ళి కథలు చెప్పడానికి ప్రయత్నించాను. ఓకే ఓకే. నాకు అవకాశాల కోసం ఎవరి చుట్టూ తిరగలేదు. మొదటి అవకాశం బాపినీడి గారి దగ్గర నుంచి, ఈరోజు మోహన్ బాబు గారు, విజయబాబు రెడ్డి గారు దగ్గర నుంచి ఈరోజు మోహన్ బాబు గారు, విష్ణు గారి వరకు కూడా అవును, వాళ్ళు నన్ను పిలిచి నన్ను ఆదరించి నాకు పని ఇచ్చారు తప్పితే నా అంతటి నేను వెళ్ళి ప్రయత్నించింది లేదు. ఓకే, అదే విషయం. అంటే అందువల్లే నేను పూర్తిగా సినిమా మనిషిని కాలేకపోయినామని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. అవునా? ఓకే. మీరు అన్నట్టు విజయవాడ అనేది ఒక సినిమా లోకం. అంటే మెడ్రాస్లో సినిమా ఇండస్ట్రీ సెటిల్ అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీకి అన్అఫిషియల్ క్యాపిటల్ అనేది ఏదన్నా ఉంటే అది విజయవాడ. ఎందుకంటే అప్పట్లో డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ప్రతి ప్రముఖ పంపిణీ వ్యవస్థల ఆఫీసులన్నీ విజయవాడలో ఉండేవి. పూర్ణ పిక్చర్స్ కావచ్చు, విజయ పిక్చర్స్, నవయుగ, శ్రీ ఫిలిమ్స్, లక్ష్మీ ఫిలిమ్స్, అవును, తర్వాత జ్యోతి పిక్చర్స్, జ్యోతి ఫిలిమ్స్, ఇలాంటివన్నీ గాంధీనగర్లో వరుస పెట్టి ఉండేవి. తర్వాత ఏంటంటే ప్రతి సినిమా రిలీజ్కి మద్రాస్ నుంచి స్టార్స్, హీరో హీరోయిన్స్, డైరెక్టర్లు మార్నింగ్ షోకి వస్తుండేవాళ్ళు. అవునా? ఇక్కడికి విజయవాడ చూసేవాళ్ళ? విజయవాడ చూసేవాళ్ళు మార్నింగ్ షో. అంటే విజయవాడలో ఏ టాక్ వస్తే అది మొత్తం ఓవరాల్గా వస్తుందని ఒక బిలీఫ్. ఓహో. సో దానికి వచ్చేవాళ్ళు. విజయవాడలో అభినందన సభలు జరుగుతుండేవి. నేను విజయవాడ హనుమాన్పేటలో ఉండేవాడిని. అంటే మా ఇల్లు అయితే ఆ ఎదురుగానే తారక రామ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ది వర్క్షాప్ ఉన్నది. అక్కడ సినిమా థియేటర్ల దగ్గర పబ్లిసిటీ పెట్టే హోర్డింగ్స్ కావచ్చు, కటౌట్స్ కావచ్చు, అవన్నీ అక్కడ తయారవుతుండేవి. ఓకే. సో కృష్ణ గారు స్వయంగా వచ్చి వాళ్ళకి పర్టికులర్ కొన్ని ప్రింట్స్ ఇచ్చి, పాడి పంటలు కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఆయనంతటా ఆయన వచ్చి ఈ స్టిల్ హోర్డింగ్ పెట్టండి అని ఇచ్చినవి సందర్భాలు చాలా ఉన్నాయి. అవునా? ఓ. అలాగే విజయవాడ హనుమాన్పేట పోస్ట్ ఆఫీస్ రోడ్లో కృష్ణ గారు ఒక ఆఫీస్ కూడా తెరిచారు. అంటే మంగళగిరిలో స్టూడియో కట్టాలని ఆయన అంబిషన్ అప్పట్లో. కృష్ణ గారికి అంబిషన్. ఓ. అందులో సైట్ కూడా తీసుకున్నారేమో తెలియదు కానీ విజయవాడ హనుమాన్పేటలో అయితే స్టూడియో కోసం ఒక ఆఫీస్ కూడా తీశారు. పాడి పంట రిలీజ్ అయిన తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. కృష్ణ గారు, విజయమల్ల గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎస్పి వెంకన్న బాబు గారు, వీళ్ళందరూ వచ్చారు ఆ ఇంటికి.
సో ఆఫీసు పూజ అంతా విజయనిర్మల గారు చేశారు. ఎస్పి వెంకన్న బాబు గారు ఏదో కామెడీ చేశారు. నేను కృష్ణ గారు అంటే అప్పుడు బాపిచ్చి కృష్ణ గారిని చూడడానికి వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చుంటే పక్కన నిలబడి ఉన్నాను. ఆయన రాజకుమారిలో సెకండ్ వీక్ పాడి పంటలు రన్ వస్తుందా, ఎలా ఉంది, ఇలాంటివన్నీ ఆయన 555 సిగరెట్ కలుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. సో కృష్ణ గారే కాదు, మొత్తం చాలామంది స్టార్స్, శోభన్ బాబు గారు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతం మనోరమ హోటల్లో, మమతా హోటల్లో స్టే చేసేవాళ్ళు. మా వీధిలో ఆడవాళ్ళందరూ కూడా శోభన్ బాబు గారు వస్తుందంటే ఆయన చూడడానికి వెళ్ళేవాళ్ళు. అంటే ఆ హోటల్లో పనిచేసే లిఫ్ట్ బాయ్ మాకు తెలిసిన కుర్రాడు. అతని రికమెండేషన్తో శోభన్ బాబు గారి దగ్గరికి మొత్తం ఆడవాళ్ళందరూ వెళ్ళిపోతే నేను బచ్చాగండి కాబట్టి కూడా తీసుకెళ్ళేవాడు. వెళ్ళిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆయన రవ్వ దోశలు తెప్పించి ఇప్పించి సరదాగా మాట్లాడి పంపిస్తుండేవాడు. అలాగే సోగ్గాడ్ ఫంక్షన్ అక్కడే జరిగింది. అలాగా ప్రతి స్టార్ ఆర్టిస్టులు విజయవాడ తరచూ వస్తుండేవాళ్ళు. అలాగే విజయవాడ రామా టాకీస్ మా రిలేటివ్స్ది. అందువల్ల అదొక నాకు అడ్వాంటేజ్. అంటే ఎలాగంటే సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చూసేవాడిని కాదు, ఇంటర్వెల్ తర్వాత నేను సినిమా చూసేవాడిని. చూసి అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ షో టైంకి వెళ్ళి ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ చూసి మళ్ళీ సెకండ్ షో ఫస్ట్ హాఫ్ చూసి ఇంటికి వస్తుండేవాడిని. ఇలా నాకు ఇష్టమైనట్టు చూస్తుండేవాడిని. వాళ్ళు ఏంటంటే కొత్త సినిమాలు వచ్చినప్పుడు ప్రింట్ చెక్ చేసుకోవడానికి అర్ధరాత్రుళ్ళు లైక్ ఎర్లీ మార్నింగ్ షో వేసుకునేవాడు వాళ్ళ ఫ్యామిలీస్ లైక్ వాళ్ళ క్లోజ్ సర్కిల్ వరకు. దాంతోపాటు చొరబడి చూసేవాడిని. అంటే జనం అందరూ 10 గంటలకు చూసే షో నేను ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు చూసాను, చాలా గర్వంగా ఫీల్ అవుతుండేవాడిని. అందరికంటే ముందు చూసాను, అందరికంటే ముందు చూసాం. అలాగే ప్రొజెక్టర్ ముందు ఒక స్టెప్స్ ఉండేవి, మెట్లు ఉండేవి. థియేటర్ అంతా ఫుల్ అయిపోతే ఆ మెట్ల మీద కుర్చీ వేసి కూర్చుని నేను సినిమా చూస్తుండేవాడిని. సో ఇలాంటి అలవాట్లు. తర్వాత ఏంటంటే మా చుట్టుపక్కల అందరూ కూడా విజయ టాకీస్, వినోద టాకీస్ ఇలాంటివన్నీ లీజుకి తీసుకునేవాళ్ళు. అందువల్ల ఎప్పుడు టికెట్ కొనేవాళ్ళం కాదు. దాని మీద ట్యాక్స్ ఏదో ఉండేది, 20 పైసలో పావడం. ఆ ట్యాక్స్ కట్టేస్తే మా టికెట్లు వచ్చేవి. అలా ఎన్ని సినిమాలు చూసామో లెక్కే లేదు. అలా మొత్తం అంతా చిన్నప్పటి నుంచి సినిమాలు, పుస్తకాలు ఈ పిచ్చితో పెరిగాను నేను. అందువల్ల సినిమా అనేది టిల్ టుడే ఈ రోజు వరకు కూడా సినిమా అంటే అది రకం పిచ్చి. అయితే మీకు విజయబాబు రెడ్డి గారి దగ్గరికి వెళ్ళన్నారు కదా, విజయబాబు రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు సినిమా కోసం ఎప్పుడు నేను ట్రై చేయలేదన్నారు. మరి అప్పుడు ఎలా జరిగింది విజయబాబు రెడ్డి దగ్గరికి వెళ్ళాలి, పని చేయాలి అనేది? అంటే నేను ఒక 5వ క్లాస్ నుంచి నాకు తెలియకుండానే కథలు రాసేవాడిని. ప్రతి పుస్తకాలు చదివి కథలు రాసేవాడిని, పంపిస్తున్నవాడిని. మ్యాగజైన్స్ రిజెక్ట్ అవుతుండేవి. ఇప్పుడు మొన్న ధర్మేంద్ర గారు కన్ను మూశారు. ఆయన అప్పుడు యాక్ట్ చేసిన ఒక ధర్మవీర్ అనే సినిమా, జానపద సినిమా, మన్మోహన్ దేశాయ్ డైరెక్టర్, ధర్మేంద్ర గారు, జితేంద్ర గారు ఇద్దరు హీరోలు. ఆ సినిమా చూసి అప్పుడు ఎల్స్టడీ వీక్లీలో ఫ్యాంటమ్ కామిక్స్ వచ్చేవి. ఈ ఫ్యాంటమ్ కామిక్స్ చందమామలో సీరియల్స్ వచ్చేవి, మాయా సరోవరం, విచిత్ర కవల్లని, అవి ధర్మవీరు. ఈ సినిమాలన్నీ కలిపి ఒక కథ వేసి మిక్సీలో మా ఫ్రెండ్స్కి చెప్తున్నాడు, మా క్లాస్మేట్స్కి. సో అంటే ఒకదాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి దాన్ని వేరేలా చేయడం అనేది ఎందుకో అలా చిన్నప్పటి నుంచి క్యారీ అయింది. అది పూర్వజనం వాసన లేక పువ్వు పుట్టగానే పరిమళించను అన్నట్టు కాపీ కొట్ట అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అయిందో తెలియదు, కానీ అలా స్టార్ట్ అయింది. ఓకే. సో మా అమ్మగారు 6th క్లాస్ హాలిడేస్లో చనిపోయారు. చనిపోయిన తర్వాత నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. సో నేను కూర్చుని మా అమ్మ గురించి బాధపడి ఒకటి రాశాను. అది చదివి మా ఫాదరు, మా రిలేటివ్స్ అందరూ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. నీ వయసు కంటే 11 ఏళ్ల వయసుకి నువ్వు ఇలా రాసావేంటి ఇలా అని. అప్పుడు నేను ఒక లోన్లీనెస్ అనేది నాకు అలవాటైంది. నేను ఎక్కువ నా పుస్తకాలు, సినిమాలు తప్పితే నా పెద్ద ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, చాలా సెలెక్టెడ్ ఫ్రెండ్స్. అంటే నాకు సింక్ అయ్యే వాళ్ళతోనే నేను ఉండేవాడిని. అలా ఉండగా నేను ఇంటర్మీడియట్లో కథలు రాశాను. అవి పబ్లిష్ అయ్యాయి విపంచిన పెన్ నేమ్తో. 1983 నవంబర్లో మా ఫస్ట్ స్టోరీ పబ్లిష్ అయింది. కొన్ని వందల కథలు రాశాను. డిగ్రీలో ఉండగా విజయ అని విజయ బాపిరెడ్డి గారికి ఒక మంత్లీ ఉండేది, మంత్లీ మ్యాగజైన్. ప్రతి నెల నా కథలు వచ్చేవి. అది చూసి బాపిరెడ్డి గారు ఎవరైతేనో ప్రతి నెల అతని కథలు పడుతున్నాయి. అప్పటికి జై గారు, బిఏ రాజు గారి వైఫ్ బాపిరెడ్డి గారి దగ్గర పనిచేస్తుండేవాడు. ఆవిడ నాకు పెళ్ళం కావాలి సినిమా కోడైరెక్టర్గా పనిచేశారు. అలాగే విజయ బొమ్మరెడ్డి మ్యాగజైన్స్ కూడా కొంతకాలం చూసినట్టున్నారు. ఈ కుర్రోడు తాడేపల్లిలో ఉంటాడండి, బాగా రాస్తాడు కథలు, మన రెగ్యులర్గా రాస్తుంటాడు. అయితే ఆ కుర్రోని ఒకసారి పిలిపించండి అన్నారు బాపిరెడ్డి గారు. ఆ తర్వాత అనురాధ సర్రాజ్ అని ఒక ఆవిడ, ప్రసన్న కుమార్ సర్రాజ్ గారని ఒక రైటరు, మ్యూజిక్ డైరెక్టర్. ఆయన వాలుజడ తోలుబెల్టు ఈ సినిమాకి మ్యూజిక్ చేశారు. ఆయన వైఫ్ ఆవిడ నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాసి ధవళేశ్వరంలో మా చుట్టాల ఇంటికి వెళ్ళాం. ఆవిడ లెటర్ రాశారు బాపిరెడ్డి గారి పర్సనల్ లెటర్ హెడ్ మీద. బాపిరెడ్డి గారు మిమ్మల్ని అర్జెంటుగా నవల రాసి పంపించమన్నారని కింద బాపిరెడ్డి గారి సంతకం ఉంది. నేను అప్పటి వరకు ఏదో ఒక నవల రాశా, హిమాగ్ని అని.
సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాక్సిమం. అదేంటంటే అంటార్క్టికా ఖండం కరిగిపోతే మొత్తం ప్రపంచం అంతా మునిగిపోతుంది. అక్కడంతా ఐస్ ఉంది. అది కరిగిపోతే అది వాటర్ అంతా వచ్చి భూగోళాన్ని మొత్తం ముంచేస్తుంది. ఈ కాన్సెప్ట్ మీద నేను అప్పట్లో రాశా డిగ్రీలో. అది తప్పితే ఇంకా నవల ఏం రాయాల. సో నవల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. సో అలా నేను తిరుగుతూ ఉన్నాను. మళ్ళీ ఫోన్ వచ్చింది బాపిరెడ్డికి. సార్ బాపిరెడ్డి గారు మాట్లాడారు, ఏమండి మిమ్మల్ని రాసి పంపించమంటే పంపించలేదు ఏంటని. ఇది ఎస్టీడీ కాల్ పీపీ. సరే కూర్చుని ఒకరోజు రాత్రి జూన్ 15 ఒక ఫ్రెండ్ డి సోమసుందర్ అని జర్నలిస్ట్ ఫ్రెండ్, ఆయన ఇంటికి వెళ్ళిపోయి రాత్రి 9 గంటలు మొదలుపెట్టి తెల్లవారుజాము 6 గంటల నవల రాశాను. ఆ నవల పేరు స్వర్గానికి ఎగిరిపో. జర్మనీ బ్యాక్డ్రాప్లో నడుస్తుంటుంది. ఒక ఇండియన్ జర్నలిస్ట్గా ఒక జర్మనీ డాన్సర్కి మధ్య జరిగే లవ్ స్టోరీ. సో రాసి పంపించేసాను. ఒక రోజులో కూర్చొని రాసి పంపించేసాను. తర్వాత బాపిరెడ్డి గారు మద్రాసు రమ్మన్నారని. సరే ఏంటి మద్రాసు వెళ్ళి మనం ఏం చేస్తామని చూస్తుంటే ఆయన జూన్లో రమ్మన్నారు. నేను తటపడాయించి జూలైలో వెళ్ళేటప్పటికీ బాపిరెడ్డి గారు వెళ్ళాక నాకు అసలు విషయం తెలిసింది. ఆయన యాక్చువల్గా ఏంటంటే చిరంజీవి గారితో సినిమా ప్లాన్ చేసి కథ కోసం వెతుకుతూ, నేను రెగ్యులర్గా కథలు రాస్తున్నా కదా, ఏదైనా నవల్లో మంచి కాన్సెప్ట్ రాసి పంపిస్తాను ఉద్దేశంతో ఆయన నన్ను అడిగారు. నాకు ఆ విషయం తెలియదు. నేను సినిమాకి పనికిరాని ఒక నవల రాశాను. సినిమా పనికిరాని నవల? సినిమాకి అసలు ఏమాత్రం పనికిరాదు. అది జర్మనీ బ్యాక్డ్రాప్లో నవల రాశాను. ఆయన ఇదేంటి కుర్రాడు ఎలా రాశాడు అనుకుని సరే ఆ నవల అయితే పబ్లిష్ చేశారు. 1987 నవంబర్ విజయలో అనుబంధ నవలగా వచ్చింది ఆ నవల. బట్ ఆయన ఏంటంటే సరే ఇక్కడే మెడ్రాస్లో ఉండిపోండి అని చెప్పి ఆయనకి కోడంపాకం పోస్ట్ ఆఫీస్ రోడ్లో నాకు పెళ్ళాం కావాలి సినిమా ప్రొడక్షన్ ఆఫీస్ ఉండేది. అందులో నాకు అకామిడేషన్ ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆయనతో పాటు అప్పుడు కృష్ణరాజు గారితో సినిమా జరిగేది, మా ఇంటి మహారాజు అనుకుంటా. ఆ సినిమా షూటింగ్ తీసుకెళ్లేవాడు ఆయన. తెలుగు సినిమా ప్రీవ్యూలు జరుగుతుండే, స్వయం కృషి, కులాల కురుక్షేత్రం, ఇలాంటి సినిమాలు అంటే ఆయన వెళ్తూ ఆయన కూడా తీసుకెళ్లేవాడు. షూటింగ్లకి సినిమా ప్రీవ్యూలకి తీసుకెళ్తుండేవాళ్ళు. తర్వాత ఈ విజయ వీక్లీ తీసుకొద్దాం అనుకున్నాడు ఆయన. సో ఆ విజయ్ వీక్లీ ప్లానింగ్ ఇలా జరుగుతూ ఉండేది. జరుగుతూ ఉండగా అప్పుడు ఆయన తమిళ సినిమా విజయకాంత్ రాధా యాక్ట్ చేసిన సినిమా కొని తెలుగులో ఖైదీ నెంబర్ 786 సినిమా కింద ప్లాన్ చేశారు. దానికి సత్యమూర్తి గారు రైటరు, కాశీ విశ్వనాథ్ గారు అని ఇంకో రైటర్ కూడా కంట్రిబ్యూట్ చేశారు. ఆ సినిమా డిస్కషన్స్లో నేను ఓన్లీ అబ్జర్వర్. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చూస్తున్నారని. సో గుర్తు క్రొకడైల్ పార్క్ అని ఒక సినిమా ఏదో ఉండేది DVD, అది చూసేవాళ్ళు. సినిమా క్లైమాక్స్లో ఒక క్రొకడైల్ దాంట్లో క్లైమాక్స్ నడుస్తూ ఉంటుంది, అది కూడా దాని నుంచి ఇన్స్పైర్ అయింది. సో ఈ వాతావరణంలో ఉండగా ఏంటి అంటే నాకెందుకు సినిమా వాతావరణం నచ్చలా. నేను ఎప్పుడు ఐ వాంట్ టు బి ఏ సినిమా రైటర్. నేను డిగ్రీ అయిన తర్వాత నా యాంబిషన్ ఏంటంటే ఒక లెక్చరర్ జాబ్ సంపాదించుకోవాలి. ఇది నా ఫస్ట్ యాంబిషన్. అంటే లెక్చరర్ జాబ్ అన్నది ఏంటంటే నేను ఏదో గురుస్థానంలో అందరికీ బోధించేయాలని కాదు, సమ్మర్ హాలిడేస్ ఉంటాయన్నదే నా ఉద్దేశం. సెలవుల కోసం లెక్చరర్ కావాలనుకున్న 2 నెలల హాలిడేస్ వస్తాయి. ఏ ఎంప్లాయ్కి ఉండదు, ఓన్లీ ఎక్సెస్కే ఉంటుంది. అదే ఆ 2 నెలల్లో మనకు నచ్చినట్టు కథలు రాసుకోవచ్చు, తిరగచ్చు, ఇలాంటి ఆలోచనతో ఉండేవాడిని. అంతకుముందు ఫ్రెండ్స్ జర్నలిస్ట్ కింద ట్రై చేయొచ్చు అన్నా కూడా నేనేం ప్రయత్నించాను. అంతకుముందు ఉదయం ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను. బట్ నేను డిగ్రీ ఇంకా పాస్ అవ్వలేని ఉద్దేశం నన్ను రిజెక్ట్ చేశారు. రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాను, ఇంటర్వ్యూకి పిలిచారు. పతంజలి గారు, దాట్ల నారాయణమూర్తిరాజు గారు, ఇంకెవరో నన్ను ఇంటర్వ్యూ చేశారు. అప్పటికి ఇంకా డిగ్రీ నేను ఎగ్జామ్స్ కూడా రాయాలి ఫైనల్. ఆ కుర్రాడు ఎలా వచ్చేస్తాం అనేసి. సో అంటే దాసరి గారిని పట్టుకుని రికమెండేషన్ జాబ్ సంపాదిద్దామని ఒకరోజు నైట్ అంతా కాపలా కాశాను. తాడేపల్లి కూడా ఆయన వచ్చాడు, ఆయన కోసం కాపలా కాశాను. బట్ ఆయన రావడం లేట్ అయిపోయి నేను విసుగొచ్చి ఇంటికి వెళ్ళిపోయాను. సో అందువల్ల ఉదయంలో రాలా. సో నేను చేసిన అటెంప్ట్ అదే. సో అందువల్ల నాకు ఈ వాతావరణం నచ్చేది కాదు. వాతావరణం ఎందుకు నచ్చేది కాదు అంటే నేను అప్పుడే ఊరి నుంచి వచ్చాను, తాడేపల్లి నుంచి ఊరి నుంచి మద్రాసు వచ్చాను. రైటర్స్ అనేవాళ్ళు ఒకళ్ళనొకళ్ళ మీద రెస్పెక్ట్ లేకుండా ఉన్నారు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అది మేబీ రైట్ ఆర్ రాంగ్. అంటే సత్యమూర్తి గారికి అప్పుడే హార్ట్ సర్జరీ జరిగింది. ఆయన మెట్లు ఎక్కలేకపోయేవారు, కిందకి పిలిచి నన్ను మాట్లాడేస్తుండేవాడు బాపిరెడ్డి గారి ఆఫీస్లో. కాశీ విశ్వనాథ్ గారి రైటర్ కొంచెం ఈవినింగ్ వచ్చేవాళ్ళు. ఈయన పని చేసినట్టు ఆయనకి తెలియదు. సో ఆ విషయం తెలిసినప్పుడు చిరాకు పడుతుండేవాళ్ళు. ఎందుకు ఒక రైటర్ రాస్తే ఇంకో రైటర్ ఎందుకు ఫీల్ అవ్వాలి, అందరూ ఒకటే కదా అనే ఫీలింగ్తో ఉండేవాళ్ళు. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి, అక్కడ డైలాగ్స్ కార్డ్ ఎవరికి ఉండదు. అంటే హాలీవుడ్ బిగినింగ్లో డైలాగ్స్ కార్డ్ అని సెపరేట్గా పడ్డా అంటే దాదాపు నాకు తెలిసి ఒక 50 ఏళ్ల కాలం నుంచి స్క్రీన్ ప్లే కార్డ్ ఒకటే ఉంటుంది, రైటింగ్ స్టోరీ ఆర్ స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లేకి 3-4 పేర్లు ఉంటాయి. సో 3-4 పేర్లు ఒక రైటర్కి ఒక రైటింగ్ డిపార్ట్మెంట్లో వేసినప్పుడు ఇక్కడ ఎందుకు ఈగో ఫీల్ అవుతున్నారు అనే నాకు నచ్చల సినిమా వాతావరణం. తర్వాత నాకెందుకు సినిమా వాతావరణం మీద ఒక మేబీ ఒక రాంగ్ ఇంప్రెషన్ ఉండింది.
అంటే అక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, మ్మ్. అవేంది అలవాటు అయితే నా లైఫ్ రూన్ అయిపోతుంది, నాకు ఇష్టం లేదు. అంటే నాకు ఈవెన్ టుడే నేను ఇంతవరకు ఎప్పుడు ఒక చుక్క మందు తాగింది లేదు, ఒక దమ్ము కొట్టింది లేదు. మ్మ్. సో ఇలాంటి అలవాట్లు లేవు నాకు. సో సినిమా వాతావరణంలో ఉంటే నేను అలాంటి వాటికి అడిక్ట్ అయిపోతానేమో. అంటే నేను చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతుంటా అన్నిటికీ. ఓ పిల్లోడికి ఎలాగ అట్రాక్ట్ అవుతుంటే అలా అట్రాక్ట్ అయిపోతుంటాయి. అలాంటి వాతావరణంలో నేను ఉండదలుచుకోవాలి. ఇప్పుడు అభిప్రాయం మారిపోయిందా? అభిప్రాయం స్టిల్ అదే అంటే ఇప్పుడు నేను ఎప్పటికీ నేను అలవాటు చేసుకోలేదు. బట్ నేను అర్థం చేసుకున్న ఇండస్ట్రీని. అది నా పొరపాటు. నా 20 ఏళ్ల వయసులో నాకు సరిగ్గా తెలియదు, ఊహ తెలియదు, ప్రపంచం తెలియదు. నాకున్న ఒక అపోహలతో నేను అప్పుడు ఆ అవకాశాలు వదిలేసుకున్నాను. వదిలేసుకున్న అదే సమయానికి ఏమైందంటే జ్యోతి చిత్రంలో ఒక జాబ్ ఖాళీ ఉంది, నువ్వు వెళ్తావా విపంచని జై గారు అడిగారు. వాడిని ఫ్రీక్వెంట్గా కలుస్తుండేవాడిని. అంటే ఓకే వెళ్ళిపోతాను. అలాగా విజయవాడలో జ్యోతి చిత్రంలో సబ్ ఎడిటర్గా 1987 నవంబర్ 2 జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి సినిమా ఇండస్ట్రీ వదిలేసి మళ్ళీ జర్నలిజంలోకి వచ్చాను. బట్ యాజ్ ఈస్ ఫిల్మ్ జర్నలిజంలోనే ఉన్నాను నేను. ఓకే. సినిమా ఇండస్ట్రీ కాదు కానీ మళ్ళీ అదే క్రాఫ్ట్లోకి ఉన్నారు, ఫిల్మ్ క్రాఫ్ట్, ఫిల్మ్ జర్నలిజం. జర్నలిజం జీవితంలో మీకు ఎలాంటి జాబ్ ఉండేది? ఇప్పుడు కూర్చొని ఇంటర్వ్యూలు చేయటం అంటే ఇంటర్వ్యూస్ చేయటమా, లేకపోతే ఎంతమంది స్టార్స్? అంటే మొదట్లో నేను విజయవాడ ఉన్నంతకాలం ఎక్కువ శాతం డెస్క్లో ఉండేవాడిని. తర్వాత ఏంటంటే రిపోర్టింగ్ కూడా వెళ్ళేవాడిని. అంటే విజయవాడ సరౌండింగ్స్ ఇక్కడ అటు వైజాగ్ అరకులో కావచ్చు, ఇటువైపు నెల్లూరు ఒంగోలు వైపు కావచ్చు, ఎక్కడైనా అవుట్డోర్ షూటింగ్ జరుగుతుంటే వెళ్ళి కవరేజ్ చేసేవాళ్ళం. విజయవాడకి ఎవరు వచ్చినా కూడా వెళ్ళి ఇంటర్వ్యూలు చేసేవాళ్ళం. ప్రెస్ మీట్లో, సక్సెస్ మీట్లో కవర్ చేసేవాడిని. మొత్తం డస్క్ జాబ్ ఎక్కువ చూసేవాడిని. అంటే ఎడిటర్ ఇన్ఛార్జి మొదట్లో మోహన్ కుమార్ గారు, తర్వాత పొట్లూరు వెంకట్రావు గారు, ఆ తర్వాత నేనే ఎడిటర్ ఇన్ఛార్జ్ అయ్యాను, ఉండేవాళ్ళు. సో అలాగా నేను డస్క్ జాబ్ చూస్తూ నెమ్మదిగా అందరితో పరిచయాలు అవి పెరుగుతుండేవి. బట్ నేను ఆ జాబ్ని ఎలా చూసేవాడిని అంటే ఓన్లీ 10 to 5 జాబ్ కింద చూసేవాడిని నేను. అంతకుమించి నేను చాలా డిటాచ్డ్గా ఉండేవాడిని. అంటే ఈ రోజు అనిపిస్తూ ఉంది, నేను తెర మీద చూసిన ఎందరో గొప్పవాళ్ళు, ఆర్టిస్టులు, డైరెక్టర్లు, టెక్నీషియన్స్, ఇలాంటి వాళ్ళందరినీ ఎదురెదురుగా కూర్చొని మాట్లాడాను, గడిపాను. కానీ వాళ్ళతో ఫోటోలు దిగడం, వాళ్ళ ఆటోగ్రాఫ్లు తీసుకోవడం, ఇలాంటివన్నీ చేయలేదు. ఇప్పుడు అవన్నీ ఎలా మిస్ అయిపోయాను అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడైతే ఫోన్ ఉంది కాబట్టి ఈజీగా కలిసినప్పుడు ఫోటో దిగచ్చు, కానీ అప్పుడు సెపరేట్గా ఫోటోగ్రాఫ్ అలా మెమరీస్ అని ఎలా మిస్ అయిపోయాను నాకు అనిపిస్తూ ఉంటుంది, బాధగా ఉంటుంది. ఓకే ఓకే. 93 నుంచి అన్నారు కాబట్టి నాకు తెలిసి ఆ టైంకి ఫుల్ స్వింగ్లో ఉన్నారు కదా అందరూ. రామారావు గారు నాకు తెలిసి ఆయన పొలిటికల్కి వెళ్ళిపోయారు. అవును, పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు కాబట్టి దాని తర్వాత జనరేషన్ మొత్తం కవర్ చేసి ఉంటారు కదా మీరు. అవునండి, ప్రొఫెషనల్గా. ఆ ఇన్సిడెంట్లు ఏమైనా గుర్తుంటే చెప్పండి. కాదు తాడేపల్లిగూడెంలో ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఒకటి ఉండేది. అది సెకండ్ వరల్డ్ వార్ టైంలో విమానాలు అవి ఆగడానికి ఒక ఎయిర్పోర్ట్ రన్వే ఉండేది తాడేపల్లిగూడెం. ఆ రన్వే కోసం ఎన్టీ రామారావు గారు వచ్చి 2-3 సినిమాలు షూటింగ్స్ చేశారు. అవునా? నిన్నే పెళ్ళాడతా అన్న సినిమా ఏదో నాకు గుర్తులు, టైటిల్ ఏదో మీద పొరపాటు ఉండొచ్చు. అక్కడ బైక్ రేస్ లాంటిది ఆ రన్వే మీద తీశారు రామారావు గారు. అలాగే వరకట్నం సినిమాలో కొన్ని సీన్స్ కూడా ఆ రన్వే మీద తీశారు ఆయన. అని నేను వినేవాడిని. ఆ రన్వేకి మేమందరం ఏంటంటే మేము కాలేజీలో, స్కూల్లో పిక్నిక్ వెళ్ళేవాళ్ళం. సో రామారావు గారు అక్కడ ఈలి ఆంజనేయులు గారు అని ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన చనిపోయినప్పుడు రామారావు గారు వచ్చారు, ఎన్టీ రామారావు గారు. అప్పుడు ఆయన కళ్ళారా చూశాను. తర్వాత ఏమైంది అంటే నేను జర్నలిస్ట్ అయ్యేటప్పటికి ఆయన పాలిటిక్స్లో కంప్లీట్గా ఉన్నారు. బట్ బ్రహ్మర్షి విశ్వామిత్ర, మేజర్ చంద్రకాంత్, శ్రీనాథ్ కవి సార్వభౌమ సినిమా లేటర్ ఆన్ స్టేజ్లో చేశారు. ఆ మేజర్ చంద్రకాంత్ షూటింగ్ టైంలో వాటిలో ఆయన కలిశాను, కానీ ఫోటో దిగల. కలిసా. అంటే మామూలుగా షూటింగ్ కవరేజ్కి వెళ్ళినప్పుడు వెళ్ళి కలవడమే తప్పితే ఆయనతో ఫోటో దిగల. నాగేశ్వరరావు గారిని కలిసాము. అలాగే కృష్ణ గారు ఇక్కడైతే పద్మాల స్టూడియోలో ఆయన షూటింగ్ లేకపోతే ప్రతిరోజు మార్నింగ్ ఆఫీస్లో ఉండేవాడు ఆయన. డూండి గారు, ఆశేష్ గారు, హనుమంతరావు గారు, ఇంకొంచెం క్లోజ్ సర్కిల్తో కూర్చున్నాడు మహారథి గారు, పి చంద్రశేఖర్ రెడ్డి గారు వెళ్ళినాడు. దాదాపు ప్రతిరోజు ఒకసారి వెళ్ళి ఆయన కలుస్తుండేవాళ్ళం, మాట్లాడుతుండేవాళ్ళం కృష్ణ గారితో. అలాగే శోభన్ బాబు గారు ఇక్కడ యావండి ఆవిడ వచ్చింది, బలరామ కృష్ణులు, అశ్వమేధం సినిమాలు చేస్తూ ఉన్నప్పుడు, ఆస్తిమరుడు ఆశిబారుడు సినిమాలు అప్పుడు షూటింగ్ అప్పుడు కలుస్తుండేవాడిని, మాట్లాడుతుండేవాడిని. ఇంటర్వ్యూలో మామూలుగా ఓపెనింగ్ మాట్లాడేవాళ్ళ? ఇంటర్వ్యూలో శోభన్ బాబు గారు ఇచ్చేవాళ్ళు. అంటే శోభన్ బాబు గారికి ఒక అలవాటు ఉండేది, ఆయన డైరెక్ట్గా చెప్పేవాడు కాదు, ఆన్సర్లు రాసి ఇచ్చేవాడు. ఇంటర్వ్యూకి ఆయన రాసిచ్చేవాడు. మనం క్వశ్చన్ పేపర్ ఇస్తే ఆయన ఆన్సర్లు 2-3 రోజులు టైం తీసుకుని రాసి ఇచ్చేవాళ్ళు. చాలా కాలం పాటు జ్యోతి చిత్రంలో ఆ లైబ్రరీలో ఆయన హ్యాండ్ రైటింగ్తో రాసిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉండేది. ఎందుకు అంటే మాట్లాడేటప్పుడు మాకు మాట పొరపాటు దొరుకుతుంది, ఉద్దేశపూర్వకంగా కాదు.
ఒక ఫ్లోలో ఒక మాట వస్తుంది. అవును. అది ఎదుటి వాళ్ళు ఎలా హర్ట్ అవుతారో తెలియదు. అంటే ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఆయన అప్పట్లోనే ఎక్స్పెక్ట్ చేశాడు ఆయన. బహుశా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఆయన ఎలాంటి ఆన్సర్లు ఇచ్చేవాడో మనకు తెలియదు కానీ అంత క్యాలిక్యులేటెడ్గా అంత ప్రిపేర్డ్గా ఉండేవాడు ఆయన. అలా రాసిచ్చేవాడు ఆయన ఆన్సర్లు. ఆ తర్వాత అలా రాసిచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అవునా? అంటే ఇంటర్వ్యూలకి ఆన్సర్ చేయకపోవడం కాదు. ఒకసారి చిరంజీవి గారి బర్త్డేకి ఏదన్నా డిఫరెంట్గా చేద్దామని చిరంజీవి గారి గురించి నాగబాబు గారి బాండింగ్, పవన్ కళ్యాణ్ గారి బాండింగ్ ఈ రెండు వేద్దామని డిసైడ్ అయ్యాం. నాగబాబు గారిది వినాయకరావు గారిని జర్నలిస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారితో నాకు కొంచెం అప్పుడు బాగా పరిచయం ఉంది. నేను వెళ్ళి అడిగా, అన్నయ్య గురించి నేను ఇలా మాట్లాడలేను, నేను రాసిస్తాను. అవునా? అని 3-4 రోజులు టైం తీసుకుని ఆయన హ్యాండ్ రైటింగ్తో రాసి ఇచ్చారు. చిరంజీవి గారి మీద ఆయనకున్న ఆ ఎఫెక్షన్, బాండింగ్ అంతా కూడా. సో ఇలాగా అలా రాసిచ్చిన హీరోలు వీళ్ళిద్దరే. ఓకే. మిగతా వాళ్ళతో ఎలా ఉండేది సార్? ఇప్పుడు మా ఆర్టిస్టులు అంటే ఇప్పుడు మనం సోమవారితో మాట్లాడుకున్నాం. కృష్ణ గారు అంటే మీకు అభిమానం అని చెప్పారు. అవును, అభిమానం వచ్చిన తర్వాత చెప్పారా అభిమానం? నేను అభిమానాన్ని అదే విషయం ఏంటంటే, నేను కృష్ణ గారు, మోహన్ బాబు గారు అంటే నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం. అంటే యాక్షన్ సినిమాలు నాకు బాగా ఇష్టం. మోహన్ బాబు గారిది ఏంటంటే భలే దొంగలు, సిక్కర మేరక్క అనే డైలాగు, కురుక్షేత్రంలో సిసిపోలడే క్యారెక్టర్, ఇవన్నీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఈ స్టార్స్ అందరూ నేను కలిశాను. షూటింగ్ కవరేజ్కి వెళ్ళేవాడిని, ఇంటర్వ్యూలు చేసేవాడిని, వాళ్ళతో కలిసి లంచ్ చేసేవాడిని. కానీ ఏ రోజు మీరంటే నాకు ఇష్టం అని చెప్పలేదు. ఓకే. అంటే అప్పుడు జర్నలిస్ట్గా నాకు తెలియని 2 కొమ్ములు ఉండేవి. మన జర్నలిస్టు మన అభిమానం చూపించకూడదు, మనం ఒక ఏదో మెయింటైన్ చేయాలని ఒక రాంగ్ ఇంప్రెషన్స్తోనే బతుకుతుండేవాడు నేను. అందులో ఎప్పుడు నా అభిమానం నేను ఎక్స్ప్రెస్ చేయాలి, అది నాకు బాధగా ఉంటుంది. అంటే ఎలాంటి లెజెండరీ డైరెక్టర్స్ బాపు గారు, విశ్వనాథ్ గారు, ఇలాంటి వాళ్ళందరినీ కలిసాం, మాట్లాడాం. బాపు గారితో అయితే పూరి జగన్నాథ్ గారికి బాపు గారు అంటే చాలా ఇష్టం. అవునా? ఆయనతో సినిమా తీయాలనుకునేవాడు. ఈయన ప్రొడ్యూసర్గా బాపు గారు డైరెక్షన్లో, పూరి జగన్నాథ్ ప్రొడ్యూసర్, బాపు గారు డైరెక్షన్లో సినిమా తీయాలి. సరే ఒకసారి మాట్లాడదాం రండి అని చెప్పి రాధాగోపాలం షూటింగ్ జరుగుతుంది సారథి స్టూడియోస్లో. శ్రీకాంత్ గారు, స్నేహ గారు, బాపు గారు షూటింగ్ వెళ్ళాం. జగన్ గారితో పాటు వెళ్ళి ఒక దాదాపు 1-2 గంటలు ఉండి బాపు గారితో పాటు కూర్చొని లంచ్ చేసి వచ్చాం. ఇప్పుడు అలాంటప్పుడు ఆయన్ని కలిసినప్పుడు ఆయనతో ఫోటో ఎందుకు దిగలేదు, ఆయన ఆటోగ్రాఫ్ అని తీసిన నాకు ఇప్పుడు బాధగా అనిపిస్తుంది. అలాగే విశ్వనాథ్ గారు, చాలా మంది, దాసనారాయణరావు గారితో అయితే ఏమన్నారు ఆయన సినిమా తీద్దామని వచ్చాం మీతో అంటే అలా ఏం కాదు, సినిమా చేయాలన్న ఆలోచనలో ఈయన ఉన్నారు. ఆయన సరదాగా జోకులు వేస్తుండేవాళ్ళు బాపు గారు. అప్పుడు ఆయన వేసిన జోక్ నాకు బాగా గుర్తేంటి అంటే, స్నేహ హీరోయిన్ ఆవిడ, అదే హీరోయిన్ ఇంప్రెస్ చేయాలని చెప్పి మనం తీసిన పాత సినిమాల క్యాసెట్లన్నీ ఇచ్చామండి అనేసి అది జోక్ వేశారు బాబు గారు. ఓకే. అలాగే ముళ్ళపూడి గారు కూడా వేసిన జోక్ మర్చిపోలేను. ఆయన ఏదో ఒక ఫారెన్ వెళ్ళాడంట, వెళ్ళి ఏం తినాలి అని చెప్పి చూసి మెనూ కార్డ్ చూసాడట. అంతా జపనీస్ లాంగ్వేజ్లో ఏదో పేర్లు, కింద ఐటమ్స్ పక్కన రేట్లో ఉంది. ఆయన ఏం చేయాలి, ఇది ఒక సెలెక్ట్ చేసి నేను తెప్పించండి. అక్కడ మా చెఫ్ అండి అన్నాడంట. ఓకే 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 సూపర్. ఓకే, మీరు చెప్తున్నారు దాసరి గారు అయితే జర్నలిస్టులతో చాలా బాగా సరదాగా ఉండేవాళ్ళు. అంటే మనం కొంతమంది దగ్గరికి రోజు రెగ్యులర్గా వెళ్ళి ఒక ఆస్థాన సభ జరుగుతుండేది కదా, అలా వెళ్ళి కూర్చోవచ్చు. ఎనీ టైం ఏ మూమెంట్ అయినా అడగచ్చు, ఏదైనా అడగచ్చు. ఆయన తడుముకోకుండా దేనికి భయపడేవాడు కాదు, దేని గురించి అయినా మాట్లాడేవాడు ఆయన. ఓకే, అంత ఫ్రీగా ఉండేవాళ్ళు. అంటే ఇదివరకు మీడియా ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉండేది, అట్ ది సేమ్ టైం సినిమా ఇండస్ట్రీ కూడా మీడియా ఫ్రెండ్లీగా ఉండేది. ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ కోఆపరేషన్ ఉండేది. సో అటువంటి టైమ్స్లో జర్నలిస్ట్గా పనిచేయడం వల్ల చాలామందిని కలవడం, వాళ్ళతో మంచి ర్యాపో మెయింటైన్ చేయడం లాంటివన్నీ జరిగాయి. సూపర్ సూపర్ అండి. హీరోయిన్స్ ఎలా ఉండేవాళ్ళు సార్? హీరోయిన్స్ అప్పుడు రిజర్వ్డ్గా ఉండేవాళ్ళ? లేదు, మామూలుగా మాట్లాడేవాళ్ళు. అంటే ఇప్పుడు నాకు సౌందర్య గారు బాగా, ఆవిడ మొదటి సినిమా రాజేంద్ర గారి అయినప్పటి నాకు బాగా పరిచయం. ఆవిడ బాగా మాట్లాడేవాళ్ళు నాతో. అవునా? పలకరించేవాళ్ళు అప్పట్లో హీరోయిన్స్లో. ఆవిడని జ్యోతిచిత్ర కవర్ పేజీకి అడిగితే ఆ టైం తీసుకుని స్పెషల్ కవర్ పేజీ చేసేవాళ్ళు. స్పెషల్ షూట్లు, సంక్రాంతికి కవర్ పేజీ కావాలంటే ఆవిడ టైం తీసుకుని ప్రశాంత్ కుటుంబం స్పెషల్ ఫోటో షూట్ చేసేవాళ్ళు. అలా హీరోయిన్లు అందరూ కూడా చాలా బాగా మీడియాతో చాలా బాగా మాట్లాడుతుండేవాళ్ళు. రిజర్వ్డ్గా ఉండడం అనేది బాగా తక్కువ. అంటే కొంతమంది బాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్స్ లాంగ్వేజ్ ప్రాబ్లము లైక్ ఇంకో తెలియదు కానీ కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ సౌత్ ఇండియన్ హీరోయిన్స్ అందరూ కూడా మీడియాతో సరదాగా మాట్లాడేవాళ్ళు. అప్పట్లో లేవండి గాసిప్లు కనుక, గాసిప్లు జోలికి వెళ్ళటాలు? గాసిప్లు అనేవి ఎప్పుడూ ఉంటాయి. చెవులు కొరుక్కోవడం అనేది సినిమా పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఒకటి కథలు ప్రచారాలు చేయడాలు ఇలాంటివన్నీ ఉండేవి.
బట్ మీడియా వాటికి దూరంగా ఉండేది. అంటే ప్రింట్ మీడియా ఇలాంటి వాటికి దూరంగా ఉండేది. ఒక కొన్ని మ్యాగజైన్స్ ఉండేవి, అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. ఒక వారపత్రిక కాదు, మాసపత్రిక కాదు, వాళ్ళకి ఎప్పుడో దొరికినప్పుడు వస్తుండే. బెజవాడ నుంచి, మద్రాసు నుంచి ఏవో మ్యాగజైన్స్ వచ్చేవి, వాళ్ళు ఇష్టారాజ్యంగా రాసేవాళ్ళు. సో ఇక్కడ అలాంటివి అంటే వాళ్ళిద్దరి మధ్య ఉదాహరణకి లవ్ అఫైర్స్ నడుస్తున్నా కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేయిందే మేము అక్షరముక్క రాసేవాళ్ళం కాదు. అది ఓకే, ఎథిక్స్ అనేవి ఫాలో అయ్యేవాడు. ఓకే, సూపర్ అండి. ఇప్పుడు మీరు సినిమా రైటర్గా టర్న్ అయింది ఎప్పుడు సార్? అది ఎప్పటి నుంచి సినిమా రైటర్గా టర్న్ అయ్యి చేసింది, సినిమాలకు సంబంధించి పనిచేయటం? అంటే గుణశేఖర్ గారు పరిచయంతో నేను సినిమా రైటర్గా మారాను. నేను జ్యోతిచిత్రలో మీకు చెప్పినట్టు 87 నవంబర్లో జాయిన్ అయ్యాను. 93లో విజయవాడ నుంచి నన్ను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. నన్నే కదా, జ్యోతిచిత్ర ఎడిటోరియల్ డిపార్ట్మెంట్ మొత్తం. అంటే అప్పుడు మద్రాసు నుంచి తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయింది. సో మేము ఇంకా మీ ఇండస్ట్రీకి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో మమ్మల్ని విజయవాడ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన నేను వచ్చిన కొత్తలోనే గుణశేఖర్ గారు అమీర్పేట సెంటర్లో కలిశారు ఆయన. అంతకుముందు నాకు ఆయన విజయవాడ లాటి షూటింగ్ వచ్చినప్పుడు పరిచయం. సో ఆయన నన్ను గుర్తుపట్టి ఆ తర్వాత సాయంత్రం ఇంటికి రమ్మని ఇంటికి ఇన్వైట్ చేశారు. పంజాగుట్ట దగ్గర ఆయన ఇల్లు. వెళ్తే మాటల మధ్యలో నేను ఇలా ఏదో ఒక విపంచ్ అనే పేరుతో నవల రాసామని చెప్పాను. అంటే ఆయన కూడా కథలు రాసేవాళ్ళట. ఆయన పంపించిన కథల పోటీకి నా కథలు సెలెక్ట్ అయ్యి ఆయన కథలు రిజెక్ట్ అయిన సంఘటనలు 1-2 ఉన్నాయంట. అందులో ఎవడు వీడు అని ఫాలో అయ్యాడంట. ఓహో, నేను మీకు ఇందాక చెప్పిన స్వర్గానికి ఎగిరిపోయిన నవల కాపీ ఆయన దగ్గర ఉంది. ఆయన లైబ్రరీలో తీసుకొచ్చి చూపించారు నాకు. సో మిమ్మల్ని ఫాలో అయ్యేవాడిని, మీ ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలోకి వస్తే బాగుంటుంది అని. అప్పటి నుంచి ఆయనతో బాగా సాన్నిహిత్యం పెరిగింది. సరదాగా ఆయనతో పాటు సొగచ్చుడతను మా డిస్కషన్స్ పార్టిసిపేట్ చేయడం. అంటే అజయ్ శాంతి గారు అని డైలాగ్ రైటరు, స్క్రిప్ట్ మొత్తం రాసిన గుణశేఖర్ గారు. బట్ ఆ స్క్రిప్ట్ నాకు ఇచ్చి ఇందులోంచి ఏమేమి తీసేయచ్చు, లేక ఇందులో ఏమి మార్చొచ్చు, ఇలాంటివన్నీ అడిగేవాళ్ళు. అలా చెప్పేవాడిని. తర్వాత రామాయణం ప్లాన్ చేసినప్పుడు కూడా నెక్స్ట్ సినిమాకి నన్ను యాక్చువల్గా రైటర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏవో 2-3 ప్రపోజల్స్ వచ్చాయి ఆయనకు ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ గారి హీరోగా ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసరు. ఒక 5 రోజుల పెళ్లి మీద ఒక మంచి కథ రాశారు ఆయన. రాసి దానికి డైలాగ్ రైటర్ అనౌన్స్ చేస్తా ఉన్నారు. ఇలాగ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయనకి రామాయణం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది పిల్లలతో. దాని మీద ఆయన క్యారీ అయ్యారు. అప్పుడు రామాయణం సంబంధించిన చాలా బుక్స్ ఆయనకి ఇచ్చి వాటిలో పార్టిసిపేట్ చేసి అలా ఉండేవాడు నేను. అలా ఆయనతో పాటు ఆయన చేసే సినిమాల గురించి నాతో మాట్లాడుతుండేవాళ్ళు. అలాగే అప్పుడు హాలీవుడ్ సినిమాలన్నీ లేజర్ డిస్క్లు వచ్చేవి. అంటే DVD, సీడీలు, ఈ వీడియో క్యాసెట్లు కాకుండా లేజర్ డిస్క్లు వచ్చేవి చాలా పెద్దవి. సో వాటిలో ఏంటంటే ఒక్కోసారి సినిమాతో పాటు డైరెక్టర్ కామెంటరీ ఉండేది. ఈ సినిమా చేసినప్పుడు మేకింగ్ ఎక్స్పీరియన్స్లు, ఈ షాట్ ఎందుకు పెట్టాం, ఈ సౌండ్ డిజైనింగ్ ఎందుకు చేసామని డైరెక్టర్ కామెంటరీ ఉండేది. సో ఇలాంటివన్నీ గుణశేఖర్ గారి ఇంట్లో కూర్చుని, ఆఫీస్లో కూర్చుని సినిమాలని చూస్తూ సినిమాల గురించి తెలుసుకుంటూ ఉండేవాడిని. ఆయన కూడా ఏంటంటే చాలా సెన్సిటివ్, చాలా విపరీతమైన బుక్ లవర్. ఆయన ఎవరితో కలిసే వ్యక్తి కాదు, చాలా లిమిటెడ్ సర్కిల్లోనే ఉంటాడు ఆయన. అలా అనుకోకుండా ఏంటంటే పుస్తకాలు, సినిమాల మీద ఉన్న ఇష్టం వల్ల నేను ఆయనతో పాటు కొంచెం సన్నిహితం అయ్యాను. అలా ఆయనతో పాటు ట్రావెల్ అయిన తర్వాత ఒక్కడి తర్వాత ఆయన జాబ్ మానేసి వచ్చేయమన్నారు. సో అలాగా 2003 ఒక్కటి రిలీజ్ తర్వాత ఆయనతో పాటు అప్పుడు ఆయన యాక్చువల్గా అప్పుడే గోనగన్నారెడ్డి సినిమా తీద్దాం అనుకున్నారు. ఆయన ఒక్కడి తర్వాత గోనగన్నారెడ్డి అంటే ఒక్కడు షూటింగ్ జరుగుతున్నప్పుడే గోనగన్నారెడ్డి స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాం. నేను దాని మీద రీసెర్చ్ చేయడం, రకరకాల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఉంది. అప్పట్లో గోనగన్నారెడ్డి జయబేరి బ్యానర్ మీద మురళీమోహన్ గారు, కిషోర్ గారు తీద్దాం అనుకున్నారు. తీద్దాం అనుకుని గోనగన్నారెడ్డి మొత్తం బ్రీఫ్గా చేసి ఎన్టీఆర్ గారికి రాసి ఇవ్వడం కూడా జరిగింది, నాకు బాగా గుర్తు. సో దాని మీద స్క్రిప్ట్ వర్క్ అది జరుగుతూ ఉండగా ఎన్టీఆర్ గారికి ఇచ్చారు. ఎన్టీఆర్ గారు గోనగన్నారెడ్డి. సో దాని మీద అది ఆయన మెయిన్ సెంట్రల్ క్యారెక్టర్గా. రుద్రమదేవి క్యారెక్టర్ ఏంటి అంటే రామాయణంలో సీతగా యాక్ట్ చేసింది స్మితా మాధవ్ అని ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని రుద్రమదేవి క్యారెక్టర్లో చేద్దామని అనుకున్నారు. అనుకుని ఆ అమ్మాయి ట్రైనింగ్ కూడా అయింది. ఇదంతా 2003-2004 టైంలో. ఈలోగా ఏంటంటే మహేష్ బాబు గారు అర్జున్ సినిమా చేయమని ఆఫర్ వచ్చింది. మళ్ళీ ఇమీడియట్గా ఒక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కదా. సో రమేష్ బాబు గారు ప్రొడ్యూసర్గా వచ్చింది ఆఫర్. అందువల్ల గుణశేఖర్ గారు అర్జున్ ప్రాజెక్ట్ మీదకి వెళ్ళారు. సో అర్జున్కి కూడా నేను కొంత వర్క్ చేశాను. మధురై వెళ్ళడం, మధురై బ్యాక్ డ్రాప్, ఇన్ఫర్మేషన్, రీసెర్చ్ అంతా. ఆ తర్వాత ఏమైంది అంటే రుద్రమదేవిది ప్రాజెక్ట్ ఎప్పుడో తర్వాత లేటర్ ఆన్గా వచ్చింది ఆయన సినిమా. బట్ దాని గురించి వర్క్ అయితే ఒక 7-8 ఏళ్ళ పాటు జరుగుతూనే ఉంది. అంటే ఒక్కడు రిలీజ్ తర్వాత గుణశేఖర్ గారు బెంచ్ కార్ కొన్నారు. ఆ బెంచ్ కార్లో ఫస్ట్ టైం నేను గుణశేఖర్ గారు, నేను
అనిల్ బండారి అని ఒక అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్, ఆయన తర్వాత డిఓపి అయ్యారు. ముగ్గురు వరంగల్ వెళ్ళి వరంగల్ కోట, ఈ 1000 స్తంభాల గుడి, ఇవన్నీ ఫోటోలు తీసుకొచ్చి వీడియోలు తీసుకుని ఇవన్నీ చేసామన్నమాట. అలా గుణశేఖర్ గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత అర్జున్ షూటింగ్ స్టార్ట్ అయ్యే టయానికి నాకు పూరి జగన్నాథ్ గారి దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది. ఆయనకు ఒక రైటర్ కావాలి. సో అలా జగన్ గారి దగ్గరికి వచ్చి 3 ఏళ్ళు పట్టి ట్రావెల్ అయ్యాను. ఓకే, అక్కడ గుణశేఖర్ గారి నుంచి మీరు బయటకు వచ్చారు. అంటే గుణశేఖర్ గారు అర్జున్ షూటింగ్లో ఉన్నారు. అదే నేను జగన్ గారి దగ్గరికి వచ్చాను. జగన్ గారి దగ్గర ఏంటి అంటే నేను చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యాను. అంటే ఆయన సినిమా ఉన్నప్పుడు సినిమా పేమెంట్ ఇచ్చేవాళ్ళు, సినిమా లేనప్పుడు మంత్లీ శాలరీ ఇచ్చేవాళ్ళు. సో ఇచ్చేవాళ్ళు, బాగా చూసుకునేవాళ్ళు. మళ్ళీ మీకు ఇందా చెప్పినట్టు ఏంటంటే జగన్ గారికి కూడా సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర మొత్తం ఒక పెద్ద హోమ్ థియేటరు, దాదాపు అప్పట్లో 2000-3000 డివిడీలు కలెక్షన్ ఉండేది ఆయన దగ్గర. సో నా పని ఏంటంటే ఆయన షూటింగ్ వెళ్ళిపోతే నేను హోమ్ థియేటర్లో కూర్చున్న ఆఫీస్లో రోజుకు 3-4 సినిమాలు ఈజీగా చూస్తుండేవాడిని. చూడడం, వాడితో డిస్కస్ చేయడం, ఇలా సాగుతూ ఉండేది. సో నేను వరల్డ్ సినిమా గురించి ఎక్కువ శాతం తెలుసుకుని ఇండస్ట్రీలోకి వచ్చే గుణశేఖర్ గారు, పూరి జగన్నాథ్ గారు. ఓకే, ఇప్పుడు గుణశేఖర్ గారి దగ్గర పనిచేసినప్పటికి ఒక్కడ కూడా పనిచేసారు, ఒక్కడు అర్జున్ ఒక్కడు కూడా గోస్ట్గా కొంత కంట్రిబ్యూట్ చేశాను. ఓకే, కానీ పేరు వేసుకోలేదు ఇప్పుడు, గోస్ట్గా కంట్రిబ్యూట్ చేశాను. అదే ఓకే. పూరి గారి దగ్గర పనిచేసిన సినిమాలు సార్ 3 సంవత్సరాలు ఉన్నారు కదా? 3 సంవత్సరాలు. 2003 సెప్టెంబర్ 23 ఆయన దగ్గర ఎంటర్ అయ్యాను నేను. ఆయన ఆంధ్ర వాళ్ళ షూటింగ్లో ఉన్నారు. నైరే నైరే బాబా షూటింగ్ జరుగుతుంది, అక్కడ పిలిపించారు ఆయన. సో వెళ్ళిన తర్వాత ఆయన అప్పుడు యాక్చువల్గా ఏంటంటే మిసెస్ జ్యోతిలక్ష్మి అనే సినిమా వచ్చింది కదా. అవును, జ్యోతిలక్ష్మి. ఆ సినిమా ఆయన ఇంగ్లీష్లో తీద్దాం అనుకున్నారు ఫస్ట్. అవును, అనౌన్స్ కూడా చేసినారు. అనౌన్స్ చేశారు. చేసి అది మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రాసిన నవల మిసెస్ పరాంకుశం. సో ఫస్ట్ ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేశాను నేను. ఇంగ్లీష్లో తీద్దాం అనుకున్నారు. నాగార్జున గారి హీరో, రవితేజ గారు చిన్న క్యామియో చేస్తా అన్నారు, నా బాగా గుర్తు. అది అయిపోయిన తర్వాత వెంకటేష్ గారు, మోహన్ బాబు గారితో స్క్రిప్ట్ ప్లాన్ చేశారు. పూరి జగన్నాథ్ గారు, బూరుగుపల్లి శివరామకృష్ణ గారు ప్రొడ్యూసర్. సో దాని మీద వర్క్ చేశాను. అలాగే చిరంజీవి గారితో ఆయన శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ అని ఒక సినిమా ప్లాన్ చేశారు, ఆంధ్ర వాళ్ళ తర్వాత చేయాలనుకున్నారు. ఓకే, సో ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేశాను. సో ఇవన్నీ చేసి శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ, సురభి నాటక సంస్థ ఉంది కదా. అవునవును, ఆ సురభి నాటక సంస్థలో కృష్ణుడి క్యారెక్టర్ చేసే పాత్ర చిరంజీవి గారిది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్. చాలా బాగుండేది. ఇప్పటికి వింటుంటే ఫ్రెష్గా అనిపిస్తుంది. అదే, బట్ ఆంధ్ర వాళ్ళ కొంచెం డిసప్పాయింట్ చేయడం వల్ల చిరంజీవి గారి ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలేదు. ఆ వెంకటేష్ గారు, మోహన్ బాబు గారితో అనుకున్న సబ్జెక్ట్ తర్వాత సూపర్గా వచ్చింది. సూపర్గా మారింది. వెంకటేష్ గారు, మోహన్ బాబుతో అనుకున్న లైన్ వేరు, తర్వాత మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయి. సూపర్. సో అలాగా ఆయనతో పాటు ఒకే ఏడాది 7 స్క్రిప్టులు పైగా వర్క్ చేసాము. 2004లో 143 అయితే 1 గంటలో రాసిన కథ. అవునా? సాయి చేశారు. అవును, సాయిరామ్ శంకర్ వాళ్ళ తమ్ముడు. అంటే యాక్చువల్గా ఏంటంటే దానికి ముందు పోకిరి రవితేజ గారితో చేద్దాం అనుకున్నారు ఆయన. అవునా? ఓకే. టైటిల్ వచ్చి ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. పోకిరి టైటిల్ ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. అంటే ఒక హైదరాబాద్ అమీర్పేట ఆ గురుద్వారా దగ్గర గల్లీలో ఉండే ఒక కుర్రోడు హీరో. సో అతను పేరు ఉత్తమ్ సింగ్. సో అతను సన్ ఆఫ్ సూర్యనారాయణ ఏంటనేది ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండేది. అవును. సో దాని మీద స్క్రిప్ట్ అంతా అయిపోయింది. త్రిష గారి హీరోయిన్, ఆవిడకి మెయిల్ చేసాం సినాప్సిస్. తర్వాత నేను రాసిన స్క్రిప్ట్ మీద జగన్ గారు మళ్ళీ వెనక రాసినవి ఉన్నాయి నా దగ్గర. సో ఇలాంటివన్నీ జరిగి రవితేజ గారితో అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. సో చేద్దాం అనుకునేలాగా ఆయన ఆటోగ్రాఫ్ సినిమా చూసి ముచ్చటపడ్డారు రవితేజ గారు. ఆ సినిమా చేసి వచ్చేద్దాం డిసైడ్ అయ్యారు ఆయన. ఆ సబ్జెక్ట్ బాగా నచ్చింది ఆయనకి. సరే జగన్ గారు మేము మధ్యాహ్నం భోజనం చేస్తుండగా ఆయన ఆఫీస్లో ప్రసాద్ గారు మనకు మళ్ళీ గ్యాప్ వచ్చింది, రవితేజ ఆయన ఆటోగ్రాఫ్ సినిమా చేస్తున్నాడు, మనం ఏదైనా కథ అనుకోవాలి, ఏదైనా పాయింట్ చెప్పండి. నేను అంటే నేను ఒక 2 లవర్స్ ఇంటి దగ్గర నుంచి లేచిపోయి వెళ్ళిపోతున్నారు, ఒక యాక్సిడెంట్ అయింది, హీరో చచ్చిపోయింది హీరోయిన్ అనుకుంటుంది, హీరోయిన్ చచ్చిపోయిందని హీరో అనుకుంటున్నాడు, ఇప్పుడు వాళ్ళిద్దరు అలా కొలుస్తారు, ఇది పాయింట్ అని. అంటే ఆయన మేము లంచ్ చేస్తూ మాట్లాడేలాగా అంటే ఒక 1 గంటకు మొదలైతే దాదాపు 3 గంటల కథ అయిపోయింది. అవునా? అయిపోతే రవితేజ గారు మధ్యాహ్నం వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత జగన్ గారు ఫస్ట్ రవితేజ గారు చెప్పారు, చెప్పి ప్రభుదేవతో అనుకుంటున్నాను అని. ఎందుకు సాయి ఖాళీగా ఉన్నాడు కదా వైజాగ్లో అని పిలిపించండి అన్నారు రవితేజ గారు. అలాగే సాయిరామ్ శంకర్ గారు హీరో అయ్యారు. 143 క్లైమాక్స్ వాటికి మంచి పేరు వచ్చింది. సో అలాగే 143, సూపరు, పోకిరి, అలాగే దేశముదురు,
కొంతవరకు చేశా. అలాగే బుజ్జిగాడు కూడా సూపర్ టైంలోనే రెడీ చేసిన లైను. అవునా? ఓకే. అంటే నాగా సూపర్ కథ సెట్ అవ్వట్ల ఇద్దరు హీరోలది. అందుకే నేను ఒక్కడి మీదే చేద్దామని. ఇది లాస్ట్ సమురాయ్ అని టామ్ క్రూజ్ యాక్ట్ చేసిన సినిమా. ఒకళ్ళని చంపడానికి హీరో ఒక విలన్ చంపడానికి వచ్చి సుపారీ చేసుకుని ఉన్నవాడు అనుకోకుండా గాయపడి ఎవరిని చంపడానికి సుపారీ అతని ఇంట్లోనే షెల్టర్ తీసుకోవాలి. ఇది లాస్ట్ సమురాయ్ పాయింట్. అది ఫేస్ చేసుకుని బుజ్జిగాడు కథ తయారైంది. అలాగే బౌంటీ హంటర్ అనే పాయింట్ డామినో అని ఒక హాలీవుడ్ సినిమా, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఏక్ నిరంజన్. అవును. సో ఈ స్క్రిప్ట్లన్నీ కూడా దాదాపు 2004లోనే రెడీ అయినవి. ఓహో. సో జగన్ గారి దగ్గర చాలా ఫాస్ట్గా ఉంటుంది అదేలే స్క్రిప్ట్ రైటింగ్ కానీ డిస్కషన్ కానీ. అలా ఆయనతో పాటు 2006 వరకు కూడా ఆయనతో పాటు ఉన్నాను. ఆ తర్వాత బయటకు వచ్చాను. ఓకే ఓకే. ఆ టైంలో మీకు హీరోలు ఇప్పుడు యంగ్ జనరేషన్ చూసారు కదా, పాత జనరేషన్ మీరు వర్క్ చేసినప్పుడు చూశారు యాజ్ ఏ జర్నలిస్ట్గా ప్రొఫెషనల్. ఈ యంగ్ జనరేషన్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? యంగ్ జనరేషన్ ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా ఉంటారు, సెలక్షన్స్ కానీ స్క్రిప్ట్లు కానీ, కొత్త హీరోలకి కథలు చెప్పిన మీరు చెప్పిన పరిస్థితులు ఏమైనా ఉందా కథలో? ఇప్పుడు జగన్ గారు ఇప్పుడు సినిమా ఉంది పోకిరి. క్లైమాక్స్లో ఆశీష్ విద్యార్థిని నడు వెళ్దాం అని చెప్పి మహేష్ బాబు తీసుకెళ్తారు కదా. అవును. అది కొల్లటరాల్ అని ఒక సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యాను. కొల్లటరాల్ అనే సినిమాలో హీరో ఒక ట్యాక్సీ హైర్ చేసుకుని వెళ్ళి చంపేస్తూ ఉంటాడు. సో ఇలాంటిది అంటే క్లైమాక్స్ ఎలా చేయాలనే డిస్కషన్ నడుస్తుంది. ఎక్కడో సిటీ అవుట్స్కట్స్లో రైల్వే స్టేషన్లో షూటింగ్ జరుగుతుంది ఈవినింగ్. అంటే ఈ ట్రైన్ ట్రావెల్లో హీరో హీరోయిన్స్ కలవడం లాంటివన్నీ సీన్స్ ఉన్నాయి కదా, అవి జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు ఈ సినిమాలోంచి ఇది ఐడియా అడాప్ట్ చేయొచ్చు అని చెప్పాను నేను. వెంటనే వెళ్ళి మహేష్ బాబుకి చెప్పారు పూరి జగన్నాథ్ గారు, ఇలా ప్రసాద్ చెప్పాడని. సో ఇలాగ వాళ్ళకి ఇండైరెక్ట్గా తెలుస్తుండేవి. తర్వాత నాకు బాగా క్లోజ్ అయింది ఏంటి అంటే ఎన్టీఆర్ గారు. సో ఎన్టీఆర్ గారు ఏంటి అంటే ఆయన మెహర్ రమేష్ గారి ద్వారా ఇంకా బాగా క్లోజ్ అయ్యారు. ఆయన సినిమాలు కంత్రి, శక్తి అన్నీ చేశాను. సో ఆయన ఆఫీస్లోనే, ఎన్టీఆర్ గారి పర్సనల్ ఆఫీస్లోనే మా డిస్కషన్స్ నడిచేవి. ఓకే ఓకే. ఆయన మా కోసం చాలా స్పెషల్ కేర్ తీసుకునేవాడు. అంటే మిడ్ సమ్మర్లో షూటింగ్ జరుగుతుంటే, డిస్కషన్ జరుగుతూ ఉంటే మా కోసం సెంట్రల్ టవర్ ఏసీ పెట్టి ఇలాంటి ఏర్పాట్లు చేయించి, ఒక వంట మనిషిని పెట్టి మా కోసం వండించి, సాయంత్రం పూట్ల లేక అప్పుడప్పుడు ఆయన ఏం జరుగుతుందో ప్రోగ్రెస్ తెలుసుకుంటుండేవాళ్ళు. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆయన చాలా సరదాగా ఉండేవాళ్ళు ఎన్టీఆర్ గారు. అప్పుడు రాజమౌళి గారు యమదొంగ షూటింగ్ జరుగుతుండేది. మెహర్ రమేష్ గారు నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళం. మెహర్ రమేష్ గారు చెప్పేవాళ్ళు ఏ రోజు అవ్వండి, ఈరోజు ప్రసాద్ ఐడియా చెప్పాడు, లేక ఈరోజు మాకు ఇది వచ్చిందని చెప్పేసి. ఎన్టీఆర్ గారు అంతా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఒక్కోసారి ఆయన సెల్ఫ్ డ్రైవింగ్లో మమ్మల్ని ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉండేవాడు. ఆయన వెళ్తూ ఇంగ్లీష్ పాటలు విపరీతంగా పాడేవాడు. ఆయనకి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మీద వాటి మీద చాలా అవగాహన ఉంది ఆయనకి. చాలా ఏకదాటిగా మాట్లాడగలడు ఆయన. అంటే ఇంగ్లీష్ సాంగ్స్, ర్యాప్ సాంగ్స్ లేక పాప్ మ్యూజిక్ లాంటివి ఎలా పాడతాడో, వరల్డ్ వైడ్ పాలిటిక్స్, డైలీ కరెంట్ అఫైర్స్, హ్యాపెనింగ్స్ అవన్నీ కూడా ఆయన డిస్కస్ చేస్తాడు ఆయన. సో అంతగా ఉంటాడు ఆయన. అలాగే ప్రభాస్ గారితో బిల్లా చేశా మన కన్నప్ప సినిమా పైన. ఆయన కొంచెం తక్కువగా మాట్లాడుతున్నట్టు ఉంటారు కానీ ఆయన చాలా ఎఫెక్షనేట్గా చాలా బాగా చూసుకుంటారు, కేరింగ్. ఆయన హాస్పిటాల్సీ అందరికీ తెలిసిందే. బట్ ఆయనతో పనిచేసిన ఆయన వాచ్ చేసే ఛానల్స్ ఏంటి అంటే ఆయన నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, అవునా, యానిమల్ ప్లానెట్, యానిమల్స్, ఫారెస్ట్, ఇవన్నీ అంటే ఆయనకు చాలా ఇంట్రెస్ట్. సో ఇలాంటి విషయాలన్నీ ప్రభాస్ గారు బాగా ఇంట్రెస్ట్గా మాట్లాడుతుండేవాళ్ళు ఆయన. అలాగే అల్లు అర్జున్ గారు, ఆయన చాలా ఓపెన్గా మాట్లాడుతుండేవాళ్ళు. మనం ఏదైనా రాస్తే 10 మందికి చెప్పేవాడు ఆయన. ఈవెన్ బోయపాటి శ్రీను గారి దగ్గర రికమెండ్ చేసింది అల్లు అర్జున్ గారే. అవునా? ఎవరైనా రైటర్ కావాలనుకుంటే ప్రసాద్ని తీసుకెళ్ళండి అని చెప్పి చేసిందంతా అల్లు అర్జున్ గారు. రామ్ చరణ్ గారు కూడా నన్ను ఇంటికి పిలిపించి ఆరెంజ్ సినిమా వర్క్ చేయమని ఆఫర్ చేసింది కూడా రామ్ చరణ్ గారు. సో ఒక్కొక్కళ్ళ ఇలాంటి యంగ్ సూపర్ స్టార్స్, వాళ్ళందరూ పాన్ ఇండియా స్టార్స్. వాళ్ళందరితో నేను కలిసి పనిచేయడం అనేది నాకు దొరికిన మంచి అవకాశం కింద ఫీల్ అవుతుంటాను ఇప్పటికీ. బోయపాటి దగ్గర ఏ సినిమాలు పనిచేశారు అంటే జై జానకి నాయక్ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు వచ్చింది. దాని డిస్కషన్లో నేను పార్టిసిపేట్ చేశాను. ఓకే. అలాగే రాణా గారు, రాణా గారితో రుద్రమదేవి సినిమా నేను పనిచేశాను. పనిచేసిన తర్వాత యాక్చువల్గా హిరణ్యకశిపుడు అనే సినిమా రాణా గారు హీరో, గుణశేఖర్ గారు డైరెక్షన్ చేయాలి. దాని స్క్రిప్ట్ రీసెర్చ్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు అన్ని నేను రాశాను. సో ఆ టైంలో రాణా గారు నేనంటే బాగా అభిమానం చూపించారు. ఆయన ఒక కథకి అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేయాలని, ఒక 200 కోట్ల బడ్జెట్తో సినిమా చేద్దామని కూడా ప్లాన్ చేశారు. అంటే నా గురించి నేను చెప్పుకుంటే చాలా ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది కానీ
ఆయన రాణా గారు నా గురించి సురేష్ బాబు గారితో అన్న మాట ఏంటంటే, ప్రసాద్ అనేవాడు ఒక ఎన్సైక్లోపీడియా, అతని దగ్గర కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇలాంటి మాటలన్నీ ఆయన చెప్పారు ఆయన రాణా గారు. అలాగే కళ్యాణ్ రామ్ గారు, నేను ఆయనకి 2 కథలు చెప్పా, 2 ఆయనకు విపరీతంగా నచ్చాయి. అవునా? కానీ డైరెక్టర్స్ సెట్ కాకపోవడం వల్ల మెటీరియలైజ్ కాల. అవునా? బట్ ఆయనకి చాలా అభిమానం నేనంటే. అంటే మీ గురించి ఆయన బన్నీ చాలా బాగా చెప్పారు, అల్లు అర్జున్ గారు బాగా చెప్పారు, మీ గురించి విన్నాను, మీరు ఇంతకాలం నన్ను ఎందుకు కలవలేదు అని మాట్లాడారు ఆయన. మా అమ్మాయి పెళ్ళికి ఆ రోజు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అయినప్పటికీ కూడా ఆయన వచ్చి మా అమ్మాయి పెళ్లికి వచ్చి బ్లెస్ చేసి వెళ్ళారు. అలాగే వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే రామ్ గారితో ఒక ప్రాజెక్ట్ జరగాల్సింది జరగలేదు. ఈరోజు మంచు విష్ణు గారు, గత 3 ఏళ్ళ నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్నాను. ఆయన నా మీద చూపించే రెస్పెక్ట్ కానీ ఎఫెక్షన్ కానీ నేను అసలు మర్చిపోలేను. అంటే ఆయన ఒక ఇండస్ట్రీలో ఒక లెగసీకి సంబంధించిన ఒక వారసుడు, మల్టీ మిలినియర్, అటువైపు యూనివర్సిటీ, ఇటువైపు ప్రొడక్షన్, ఇటువైపు సినిమా హీరో, ఇన్నున్నా కూడా ఆయన ఒక రైటర్ పట్ల ఆయన చూపించే రెస్పెక్ట్ అనేది నేను మర్చిపోలేను. అంటే ఆయన మిమ్మల్ని మీలాంటి రైటర్స్ని మేము జాగ్రత్తగా చూసుకోవాలి అని నాకు కాదు, ఒక రైటర్స్ పట్ల, క్రియేటివ్ పర్సన్స్ పట్ల ఆయన తీసుకునే కేర్ అనేది నేను మాటల్లో చెప్పలేను. వెరీ గుడ్ అండి. మోహన్ బాబు గారితో 3 ఏళ్ళు ఎట్లా కలిసింది? మోహన్ బాబు గారితో మీకు చెప్పే కదా, నేను చిన్నప్పుడు కురుక్షేత్రం చూసి ఆయనకు ఉత్తరం రాశాను, అన్నయ్య నీ ఫోటో పంపించాను, నీ ఆటోగ్రాఫ్తో ఫోటో పంపించాను. సో అప్పుడు ఎవరో ఒక 5వ క్లాసు కుర్రోడు హ్యాండ్ రైటింగ్తో రాసింది, అసలు అప్పట్లో హీరోలు చూడరు, వాళ్ళ పిఏలో సెక్రటరీలో ఎవరో చూసి చెత్తబుట్లో పడేసి ఉంటారు. అయిపోయింది, కాలం గడిచిపోయింది. నేను జర్నలిస్ట్ అయ్యా. మోహన్ బాబు గారిని చాలాసార్లు కలిసా, ఇంటర్వ్యూలు చేశా. ఒకసారి ఎప్పుడో పోస్ట్ మ్యాన్ షూటింగ్లో రజనీకాంత్ గారు వస్తే ఆ రోజు మోహన్ బాబు గారు కొంతమంది జర్నలిస్టులు అందరూ వెళ్ళాం, మమ్మల్ని మధ్యలో నిలబెట్టి ఒక్కొక్కళ్ళని, ఒకవైపు రజనీకాంత్ గారు, ఒకవైపు మోహన్ బాబు కూడా ఫోటోలు తీయించారు. ఆ ఫోటో మిస్ అయిపోయింది. ఆ తర్వాత ఆయనతో నేను రైటర్గా ఎప్పుడు కలిసి పనిచేయలేం. 3 ఏళ్ల క్రితం విష్ణు గారు పిలిచినప్పుడు మోహన్ బాబుని కలిశాను. ఆయన కన్నప్ప సినిమా పనిచేయమన్నారు. మొదట్లో నేను కొంచెం భయపడ్డాను, అంటే ఆయన చాలా డిసిప్లిన్ పర్సను, తప్పు జరిగితే ఆలస్యం అయితే ఆయన చాలా కోపడతారని. ఏంటరా నాకు కొంచెం డిసిప్లిన్ తక్కువ, అంటే డిసిప్లిన్ తక్కువ అంటే వేరేగా కాదు, కొంచెం టైమింగ్స్ ఇబ్బంది కావచ్చు, లేక ఆయన మనం ఎలా చేస్తాం అనేది. బట్ ఆయన ఏ రోజు కూడా నేను బయట విన్నదంతా కూడా చాలా అబద్ధం. ఆయన మహా అయితే 3 ఏళ్లలో ఆయన అన్న మాట ఏంటంటే, ప్రసాద్ నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను, ఏంటి ఇలా చెప్పావు, ఇంకేదైనా ట్రై చేయి, ఈ ఒక్క మాట తప్పితే ఆయన ఇంకో మాట మాట్లాడలేదు. ఈ 3 ఏళ్లలో కొన్ని 10 ఇన్సిడెంట్స్, అంటే ఇప్పుడు రైటర్గా పనిచేయడం, అదే డిస్కషన్ పార్టిసిపేట్ చేయడం, డబ్బులు తీసుకోవడం, క్రెడిట్ ఇవ్వడం అంతా జరిగేది వేరే విషయం. మనిషిగా ఆయన తన టీం పట్ల ఉండేది, తన చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఎంత బాగా చూసుకుంటారనేది చాలామందికి తెలియని విషయం. తర్వాత ఆయన నాలెడ్జ్ అపరిమితం. ఆయన 50 ఏళ్ల ప్రయాణం మొన్నే పూర్తి చేసుకున్న నవంబర్ 22కి. 50 ఏళ్ల ప్రయాణంలో ఆయనకి ఎన్నెన్నో జ్ఞాపకాలు, ఎన్నెన్నో అనుభవాలు. ఆయనతో కూర్చున్నప్పుడు ఆ నాస్టాలజిక్ ఫీలింగ్తో ఆయన ఆ ఇన్సిడెంట్స్ అన్ని చెప్తూ ఉంటారు. ఆ సినిమాలు, ఎన్టీఆర్ గారితో, నాగేశ్వరరావు గారితో, కృష్ణ గారితో చేసినవి, దాసరి గారితో జరిగినవి, ఆ సినిమా షూటింగ్ ఎక్స్పీరియన్స్, ఏం జరిగింది, ఇవన్నీ చెబుతూ ఉంటే చెప్పండి, ఒక సినిమా లవర్గా నేను అసలు మర్చిపోలేను అవన్నీ. అదొక మెమరీ. తర్వాత ఆయన ఇంకొక విషయం ఏంటంటే, ఆయనకి తెలుగు భాష అన్న, సాహిత్యం అన్న చాలా ఇష్టం. ఆయన కూర్చుంటే సినిమా వర్క్ మధ్యలో అప్పుడప్పుడు ఆటోమేటిక్గా ఇంటర్నేషనల్ ఫిలాసఫర్స్ గురించి నేను ఒక్కొక్క ఫిలాసఫర్ని స్టడీ చేస్తుంటాను. ఎందుకు అంటే ఒక ఫిలాసఫీలోంచి ఒక క్యారెక్టరైజేషన్, ఒక ఐడియాలజీ చెప్పుతున్న బిలీఫ్తో నేను స్టడీ చేస్తుంటాను. అవన్నీ ఆయనతో షేర్ చేసుకున్నప్పుడు ఆయన దాని మీద ఇంటరాక్ట్ అయ్యి వాటి గురించి మాట్లాడటం. అలాగే తెలుగు పద్యాలు, ఆయనకి చమత్కార పద్యాలు అంటే చాలా ఇష్టం. అలాంటి చమత్కార పద్యాలు చెప్పడం ఆయన విపరీతంగా ఆనందిస్తూ ఉంటాడు ఆయన. అలాగే మనం కొన్ని పద్యాలు ఏదైనా పొరపాటు పదం ముందుది వెనక చెబితే ఆయన ఇమీడియట్గా కరెక్ట్ చేస్తారు. భాగవతంలో పద్యం ఏదో ఒక ఫ్లోలో చెప్తున్నప్పుడు నేను చక్రి అనే మాట ముందు వాడే, కాదు చక్రి సర్వోపగతుడు చక్రి అనేది చివరిని రావాలి కదా ప్రసాద్, ఎలా మర్చిపోయావు అని ఎంత బాగా గుర్తుంచుకుని కరెక్ట్ చేస్తారు ఆయన. తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటి అంటే, మొన్న మే 24 అంటే మే 24 మా నాన్నగారు చనిపోయిన రోజు. ఆ రోజు అనుకోకుండా మోహన్ బాబుని కలిసాను. కలిసి మాటల మధ్యలో ఒక ఎక్స్ప్రెషన్ చెప్పాను, ఆయన విపరీతంగా నచ్చింది. వచ్చి ప్రసాద్ నీ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది అని, మేము కాశీ వెళ్తున్నాం, నువ్వు వస్తావా అంటే, నా లైఫ్లో నేను కాశీ అనేది వెళ్ళాలనుకున్నా,
అంటే ఫైనాన్షియల్గా కాదు, నేను నా కొన్ని ఏళ్ళ క్రితం జరిగిన కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేను క్రౌడ్లోకి వెళ్ళలేను, రష్ ఉన్న ప్లేసెస్లోకి వెళ్ళలేను. దానికి కాశీ అంత రష్ ఉంటుంది, మనకు దర్శనం ఎలా జరుగుతుంది, మనం ఎలా వెళ్తాం అనుకుని అవును. నేను ఆలోచన కూడా చేయలే. నేను తీసుకెళ్తా ప్రసాద్ అనేసి ఇంకో మాట కూడా అడిగారు, ఏంటి అంటే అక్కడ నువ్వు పెద్దలకి ఏదైనా కార్యక్రమం చేసుకుంటావా అని. అసలు ఆయనకు ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఆ రోజు మా నాన్నగారు చనిపోయిన రోజు ఆయన ఆ మాట అడిగేటప్పటికి నా తల్లిదండ్రులు, నా పితృదేవత రుణం తీర్చుకోవడానికి మోహన్ బాబు గారు దారి చూపిస్తున్నా అనిపించింది. ఆయన కాశీ దేవగిరి జ్యోతిర్లింగానికి తీసుకెళ్ళినప్పుడు, దేవగారు జ్యోతిర్లింగాన్ని తీసుకెళ్ళిన తర్వాత కాశీ గర్భగుడిలో నాకు బాగా గుర్తు, ఎర్లీ మార్నింగ్ అందరం తాకిన తర్వాత ఆయన నా వైపు తిరిగి ప్రసాద్ స్వామిని తాకావా అని అడిగారు. ఆ రష్లో ఆ పూజలో ఆయన నా పట్ల అంత కేర్ తీసుకున్నారు. అంటే నేను తాకానా లేదా, స్పర్శ నాకు దొరికిందా లేదా అనేంత కీన్గా అడిగారు. ఆ తర్వాత ఘాట్కి వెళ్ళిన తర్వాత ఆ పితృదేవతలు జరిగే కార్యక్రమం అంతా కూడా ఆయన ఏర్పాట్లన్నీ చేయించి చూసుకున్నారు. అలాగే ప్రతి చిన్న విషయం పట్ల ఆయన పట్ల చాలా కేరింగ్గా ఉంటారు. అంటే ఆయన యూనివర్సిటీ ఛాన్సలర్, ఒకవైపు యాక్టర్గా సినిమాలు చేస్తున్నారు, ప్యారడైజు సినిమాలన్నీ. తర్వాత ఆయన సినిమా ప్రొడక్షన్ పనులు ఉంటాయి, ఇంకా ఆయన పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్, ప్రెషర్స్ అన్నీ ఉంటాయి. వీటన్నిటి మధ్యలో నాలాంటి వాడి గురించి ఆయన 3-4 సార్లు ఎంక్వైరీ చేస్తారు. నేను ప్రసాద్కి అది జరిగిందా లేదా, ప్రసాద్కి ఆ పని పూర్తయిందా లేదా అని అడుగుతాడు. ఆయన భోజనం చేసినప్పుడు కూడా ఆయన సరదాగా మా దగ్గరికి వచ్చి ఆయన వడ్డించి చిన్ను అని అంత ఎఫెక్షనేట్గా చూసుకుంటాడు ఆయన. అలాంటి ఆదరణ అంటే ఇండస్ట్రీలో చాలామందితో పనిచేసా నేను, ఉంటారు, కానీ మనం వినేదానికి చాలా భిన్నం. ఆయన నా వైఫ్కి లాస్ట్ ఇయర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు విష్ణు గారు కానీ మోహన్ బాబు గారికి ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. ఈ మధ్య నాకు చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది, దాని మీద మోహన్ బాబు గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి, నేనేం అడగల ఆయన చూసి ఆయన అంతా ఆయన డాక్టర్ దగ్గరికి మాట్లాడి దాని దగ్గర ట్రీట్మెంట్ చేయించి, ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించి దాన్ని ఫాలో అప్ చేసి, ప్రసాద్ నువ్వు రికవర్ అయ్యావా లేదా, నీకు జరిగిందా లేదా అని ఎంత కీన్గా పట్టించుకుంటాడు ఆయన. నేననే కాదు, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, తను నమ్మిన వాళ్ళని చూసుకుంటాడు. అంటే ఇది వేరే వాళ్ళ విషయం నేను చెప్పచ్చో లేదని నాకు తెలియదు కానీ ఒక విషయం చెప్తాను. ఆయన చెప్పండి. ఆయన ఫస్ట్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సినిమాకి ఒక రైటర్, ఒక డైలాగ్ రైటర్ ఉన్నాడు. ఆయన ఆ కృతజ్ఞతతో, ఆ గ్రాటిట్యూడ్తో ఆ రైటర్ కొడుకుని తన బ్యానర్లో, తన ప్రొడక్షన్ హౌస్లో కో డైరెక్టర్కి ఎప్పటివరకు కంటిన్యూ చేస్తూ ఉన్నాడు ఆయన. మొన్న ఈ మధ్య ఆయనకి హార్ట్ అటాక్ వస్తే ఆయన ఫైనాన్షియల్గా హెల్ప్ చేశాడు. సినిమా ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వడం కాదు, సినిమా లేకపోయినా ఆయనకి శాలరీ ఇస్తారు. అలా ఆయన చూసుకునేవాడు 100 మంది ఉంటారు. ఇది బయట ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు ప్రతి మనిషి కూడా ప్రపంచానంతకి సాయం చేయలేడు. అంతేగా, ఇప్పుడు ఎంత కోటేశ్వరుడు అయినా, ఎలాన్ మస్క్ అయినా, ముఖేష్ అంబానీ అయినా, ఎవరైనా కూడా ఎవరికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు. కానీ తన దగ్గర ఉన్న వాళ్ళకి, తను నమ్ముకున్న వాళ్ళకి, వాళ్ళనైనా పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ. బట్ వాళ్ళందరి గురించి ఆలోచించే వ్యక్తి మోహన్ బాబు గారు. సో ఆయన మీకు ఇందా చెప్పినట్టు ఇంకొక నా కెరీర్లో నేను ఊహించిన ఒక విషయం, సినిమాలకు రాయడం ఇవన్నీ వేరే, వీటన్నిటి సినిమాలు కాకుండా ఒక గొప్ప పనిని ఆయన నమ్మి నాకు అప్పగించారు. అది ఆయనే చెప్తారు త్వరలోనే. సో ఇందాక కాశీ దర్శనం కావచ్చు, ఇప్పుడు ఈ బాధ్యత కావచ్చు, ఇవన్నీ స్పిరిచువల్గా కూడా ఆయన గైడ్ చేస్తున్నారు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, సూపర్. ఆయనే చెప్తారన్నారు కాబట్టి నేను కూడా ఏం మాట్లాడలేదు, ఇంకా నాకు తెలిసినాక నేను మాట్లాడినా కదా. ఓకే, సూపర్ అండి. అయితే సినిమాలో ఉన్నారు, సినిమాల్లో బతుకుతున్నారు, సినిమా జీవితం ఉంది. బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాల గురించి మాట్లాడుతున్నాం మనం. ఓటీటీ వచ్చింది, సినిమాలు థియేటర్లు పోతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఓటీటీ సినిమా ఈ రిలేషన్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఓటీటీ సినిమా జీవితాన్ని ఎలా మారుస్తుంది? సినిమా వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారా ఓటీటీ వల్ల లేదా అనేది ఒక అంటే డిస్కషన్ పాయింట్ అయిపోయింది. సినిమా అనేది థియేటర్లో చూడడం తప్ప వేరే ఆల్టర్నేట్ ఎంటర్టైన్మెంట్ లేని రోజుల్లో కూడా అప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటంటే రేడియోలో వచ్చే నాటకాలు కావచ్చు, పాటలు కావచ్చు, లేదంటే బుక్స్, నవల్స్. ఇవి సినిమా థియేటర్లో మాత్రమే చూడడం తప్ప ఇంకో ఎంటర్టైన్మెంట్ లేని రోజుల్లో కూడా జనం వాళ్ళకి నచ్చని సినిమాలని దారుణంగా రిజెక్ట్ చేశారు. అప్పట్లో డిజాస్టర్స్ ఉన్నాయి, గొప్ప గొప్ప హీరోలందరికీ, స్టార్స్ అందరికీ, పేర్లు పెద్ద పెద్ద హీరోలందరికీ కూడా డిజాస్టర్ ఉన్నాయి, ఒక రోజులో వెళ్ళిపోయిన సినిమాలు ఉన్నాయి. అలాగే అటర్ ఫ్లాప్లు ఉన్నాయి.
అంటే ఆడియన్స్కి గతి లేదు కానీ అని ఎప్పుడు సినిమా చూడరు. వాళ్ళకి కంటెంట్ కనెక్ట్ అయితేనే చూస్తారు. అది ఆ రోజు ఆల్టర్నేటివ్ ఉన్నా లేకపోయినా జరిగేది ఇది. ఇప్పుడు కూడా అదే. నేను ఇక్కడ నాకు అనిపిస్తుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను నేను. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం శాటిలైట్ ఛానల్స్ వచ్చాయి. అంతకుముందు సిటీ కేబుల్ లాంటి వాటిలో వీడియో క్యాసెట్లు ప్రసారాలు వచ్చిన 30 ఏళ్ల క్రితం జెమిని, ఈటీవీ ఇవన్నీ ఛానల్స్ వచ్చాయి. ఒక 20 ఏళ్ల క్రితం మా టీవీ వచ్చింది. ఈ ఛానల్స్ వచ్చినప్పుడు జనాలందరూ ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి, సినిమాకి ఆల్టర్నేటివ్ టీవీ ఛానల్ కింద ఫీల్ అయ్యారు శాటిలైట్ ఛానల్స్. మీరు టీవీ పెడితే సినిమాలు, సినిమా పాటలు, సినిమాలోని కామెడీ బిట్స్, సినిమాలోని యాక్షన్ సీక్వెన్సులు, సినిమా వాళ్ళ ఇంటర్వ్యూలు, సినిమా వాళ్ళ ప్రోమోలు, సినిమా వాళ్ళ యాడ్స్, ఇవి తప్పితే ఇంకోటి ఉండేది కాదు. దాదాపు 18 గంటల ప్రసారాల్లో 12 గంటల పాటు సినిమా కంటెంటే ఉండేది. క్రమే ఆ టైంలో ఎలా జరిగింది అంటే శాటిలైట్ సినిమాలను కూడా కొంతమంది తీశారు. కృష్ణానగర్లో 10 లక్షల్లో 15 లక్షల్లో ఆన్లైన్లో పెట్టి శాటిలైట్ కోసం, శాటిలైట్కి ఏమంటారు వాటికి కంటెంట్ కావాలి, మనం అందువల్ల తక్కువ అయిపోతున్నాయి, వచ్చిన సినిమాలు సరిపోట్లో 200 సినిమాలు శాటిలైట్ సినిమాలు కూడా వచ్చాయి. ఇదంతా ఒక 3-4 ఏళ్ల పాటు ఈ హవా నడిచింది. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే సినిమా కంటెంట్ అనేది వీకెండ్కి మాత్రమే పరిమితమైంది. ఒక శనివారము, ఆదివారము ఒక సినిమా రావడం మాత్రమే జరిగింది. మధ్య మధ్యలో ఎప్పుడైనా సినిమా పండగలకి, పబ్బాలకి సినిమా తాలూకు స్పెషల్ ఇంటర్వ్యూలు. మిగిలిందంతా వాళ్ళు ఎలా వెళ్ళారు? డైలీ సీరియల్స్, అలాగే రియాలిటీ షోస్, వేరే ప్రోగ్రామ్స్కి వెళ్ళారు. అంటే శాటిలైట్ కూడా వేరే ఆల్టర్నేటివ్ వెతుక్కుంది, సినిమా మీద డిపెండ్ కాలేదు. ఇప్పుడు ఓటీటీ ఉంది. ఓటీటీ అనేది గత ఒక 6-7 ఏళ్ల క్రితం నుంచి మనకి ఇండియాలో పాపులర్ అవుతూ వచ్చింది. కోవిడ్ దాన్ని ఇంకా పెంచింది. పెంచిన తర్వాత వేలం వెర్రిగా జనాలందరూ కూడా ఓటీటీ సపోర్ట్ తీసుకుని మన సినిమా కొనేస్తారు అనుకుంటే సినిమాలు తీస్తూ వచ్చారు. ఇప్పుడు ఓటీటీ మార్చుకుంది. ఎందుకంటే థియేటర్లో సూపర్ హిట్ అయిన సినిమా మళ్ళీ ఓటీటీలో ఎవరు చూస్తారు? ఫ్యాన్స్ చూస్తారు. ఒక్కోసారి ఫ్లాప్ అయిన సినిమాని ఆడియన్స్ కూడా చూడడంలో ఓటీటీలో ఎందుకు చూడడం లేదంటే వాళ్ళు ఫ్రీగా వచ్చిందని ఎప్పుడు అనుకోరు. వాళ్ళ టైం ఫ్రీ కాదనుకుంటున్నారు. వాళ్ళ టైంకి చాలా వాల్యూ ఇస్తున్నారు. అందులో ఫ్లాప్ సినిమాలు చూడడంలో. అన్నప్పుడు ఓటీటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళంతటా వాళ్ళకి సెపరేట్గా వెబ్ సిరీస్ లేక రియాలిటీ షోస్ ప్లాన్ చేస్తున్నారు. అంటే సినిమాల మీద పెట్టాల్సిన స్టేక్ ఎక్కువైంది. 50 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు పెట్టే బదులు ఒక 10 కోట్లు పెట్టి వెబ్ సిరీస్ తీసుకోవచ్చు అన్న ఆలోచనలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. వాళ్ళు రేపు ఇవాళ కాకపోతే 2-3 ఏళ్ళైనా ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళ ఇండివిజువల్ కంటెంట్ ఆల్రెడీ చేసుకుంటారు. సినిమాలు అనేవి వాళ్ళు సెలెక్టెడ్గా కొంటారు. మిగిలిన సినిమాలు రెవెన్యూ షేరింగ్ చేసుకుంటారు. ఎంతమంది చూస్తే నీకు ఎంత రెవెన్యూ అని మాట్లాడుకుంటారు. సో ఓటీటీల మీద నమ్ముకుని సినిమాలు తీయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం తెలుగులో ఎంత మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు ఉన్న ప్రతి ఓటీటీ ప్లాట్ఫామ్ దాదాపు ఒక 80-90% అన్నీ ఫారిన్ బేస్డ్, అమెరికా బేస్డ్. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలన్నీ కూడా ఓటీటీని నమ్ముకుని మాకెంత కొంటారు, మేము ఎంత బడ్జెట్తో తీస్తున్నారా? లేదు. వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్ని ఎలా మార్కెటింగ్ చేసుకోని దృష్టితోనే తీస్తున్నారు. ఓటీటీ మీద డిపెండ్ అవ్వట్లా, ఓటీటీ మీద కొంటున్నారు. అలాగే వాళ్ళు ఏంటంటే ఓటీటీ వాళ్ళు ఇక్కడ మన తెలుగులో రిలీజ్ డేట్స్ డిసైడ్ చేస్తున్నారు అంటారు. హాలీవుడ్ సినిమాలు డిసైడ్ చేస్తున్నారా? లేదుగా. ఎందుకు అంటే అది బిగ్గర్ దాన్ ఓటీటీ కన్నా కూడా స్టూడియోలు, సినిమాలు చాలా పెద్దవి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు అలాగే మైక్రో డ్రామాస్ అని వచ్చాయి. చైనా ఫిలిం ఇండస్ట్రీకి ఈక్వల్గా మైక్రో డ్రామాస్ వరల్డ్ వైడ్ 700 కోట్లు 800 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎంత మేరకు సరైవ్ అవుతాయి, అవి సినిమా థియేటర్కి ఆల్టర్నేటివ్ ఎలా అవుతాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్. రేపు అయినా సరే మన తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు గమనించాల్సింది శాటిలైట్ ఒక సపోర్ట్గానే ఉంది, ఓటీటీ కూడా సపోర్టే. మెయిన్ థియేటర్కి వచ్చి చూడాల్సిన పరిస్థితులే రేపు ఉంటాయి. ఓటీటీ కొనప్పుడు ఏం చేయాలి? సినిమాని ఎక్కడ వేసుకోవాలి? పార్కుల్లో వేసుకోవాలా? మామూలు పండగలకి, వినాయక చవితికి, దసరాలకి వేసుకోవాలా? కాదు కదా, థియేటర్లో రిలీజ్ చేయాలి. సో దానికి ఇండస్ట్రీ మార్చుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళ బడ్జెట్లు మార్చుకోవాలి. ఇప్పుడు టికెట్ రేట్లు పెరిగాయి, ఆడియన్స్ మీద బర్డెన్ అయ్యింది, లేక ఎందుకంటే సినిమాకి బడ్జెట్ అవుతుంది. ప్రతి ఒక్కటి పాన్ ఇండియా కాదు, కథను బట్టి అది డిసైడ్ అవ్వాలి పాన్ ఇండియానా కాదా. సో నిర్మాతలు మారి వాళ్ళ బడ్జెట్ ప్రకారం 25 కోట్లు తీస్తారా, 50 కోట్లు తీస్తారా, తీసి థియేటర్ నుంచే మన రెవెన్యూ తెచ్చుకోవాలి అని ఆలోచించినప్పుడు ఈ పరిస్థితులన్నీ మారుతాయి. డెఫినెట్గా రేపు ఓటీటీ మీద డిపెండ్ అయ్యో, శాటిలైట్ మీద డిపెండ్ అయ్యో సినిమాలు తీస్తే మాత్రం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సరైవ్ కాదు. ఓకే. ఈ మధ్యకాలంలో ఒక ఎక్కువ డిస్కషన్ పాయింట్లు ఇండస్ట్రీ సంబంధించి వివాదాలు అయినవి కూడా భూతార్థాల్లో చూస్తాం, ఇవన్నీ జరుగుతున్నాయి.
మీకు నోటీస్లో ఉంటుంది. మొన్న రాజమౌళి గారికి సంబంధించిన ఒక ఇష్యూ జరిగింది. ఇష్యూ అంటే అది ఇష్యూ చేస్తే ఇష్యూ కాదంటే ఇష్యూ కాదు. ఆ ఇన్సిడెంట్ పైన మీకు మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు వేరే సినిమాల గురించి మీరు నేను కొంచెం మాట్లాడడం కరెక్ట్ కాదు. బట్ అట్ ది సేమ్ టైం నా అభిప్రాయాన్ని పంచుకోవడం తప్పులేదని భావిస్తున్నాను. అంటే రాజమౌళి గారు అంటే ఒక మేకర్గా చాలా రెస్పెక్ట్, ఇష్టం, గౌరవం. అట్ ది సేమ్ టైం ఒక తెలుగు సినిమాని ఒక వేరే లెవెల్ మార్కెట్కి తీసుకెళ్ళి ఎంత మేరకు తీసుకెళ్ళచ్చు కలెక్షన్స్ అనేది తీసుకెళ్ళి ప్రూవ్ చేసిన వ్యక్తి ఆయన. అవును, అంత హార్డ్ వర్కర్, ఒక ప్యాషన్ ఉన్న వ్యక్తి. సో దాన్ని అందరూ అప్రిషియేట్ చేసి తీరాలి. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే దేవుని నమ్ముతారా నమ్మరా అనేది పూర్తిగా పర్సనల్, వ్యక్తిగతం. మనకి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ప్రకారం కావచ్చు, మనకున్న భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు. మీరు ఏ మత ధర్మాన్ని అవలంబించండి, హిందూ మతమే కాదు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, సిక్కు కావచ్చు, బుద్ధిజం కావచ్చు. ఇవేమీ కాకుండా దేవుడిని నమ్మ నాస్తికత్వం కావచ్చు, తప్పు లేదు. ఇది ఆయన వ్యక్తిగతం, దాన్ని నేను తప్పు పట్టను. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే దేవుడిని నమ్మని వాళ్ళు దేవుడి మీద సినిమాలు తీస్తే మేము చూడాలా? ఇక్కడ ఒక ప్రశ్న అంటే ఇప్పుడు మనం ఇంత సోషల్ మీడియా ఎక్కువైపోయి దీన్ని ఇంత రాచి చిలవల పొలవలు చేసి మాట్లాడతాం. కానీ నేను పేర్లు చెప్పలేను, బట్ అందరికీ తెలుసు ఎందరో మహానటులు ఉన్నారు. వాళ్ళ నాస్తికులని వాళ్ళ ఇంటర్వ్యూల్లో వాటిలో చెప్పారు. కానీ వాళ్ళు చేసిన పౌరాణిక పాత్రలు కావచ్చు, భక్తుల పాత్రలు కావచ్చు, ట్రెండ్ సెట్టర్స్, సూపర్ హిట్స్. దేవుడిని నమ్మని ఒక వ్యక్తి ఇంత భక్తుడి పాత్ర ఎలా చేశాడని ఆ రోజు ప్రేక్షకులు ప్రశ్నించాల, క్రిటిక్స్ క్వశ్చన్ చేయాల. ఆ సినిమాల్లో ఒక నటుడు ఆ పాత్ర బాగా చేశాడా లేదా, మనకు నచ్చిందా లేదా అని చూసి అప్రిషియేట్ చేశారు. అలాగే ఆరుద్ర గారు, ఆయన సమగ్రాంధ్ర సాహిత్యం అని గొప్ప తిరుగులేని సేవ చేశారు. బట్ ఆయన కృషిని గౌరవించరు. అలాంటి వ్యక్తి ఆయన కమ్యూనిస్ట్, ఆయన చాలాసార్లు స్పష్టంగా చెప్పాడు ఆయన. అలాంటి ఆయన పౌరాణిక సినిమాలకి ఆయన స్క్రిప్ట్ రాశారు. అంటే సంపూర్ణ రామాయణం బాపు రమణ గారి సినిమాకి ముందు పేరు ఆరుద్ర గారి పేరు ముందుంటే తర్వాత ముళ్ళపూడి వెంకటరమణ గారి పేరు ఉంది. బాపు గారు వెంకటరమణ గారు మహాభక్తులు, దేవుడిని నమ్మిన వాళ్ళు. వాళ్ళు అలాంటి ఆరుద్ర గారిని కమ్యూనిస్టు సిద్ధాంతాలు పాటించిన వ్యక్తి పేరు ఎందుకు ముందు వేశారు? ఆయనకు ఆ సబ్జెక్ట్ మీద ఉన్న పట్టు గౌరవించి ఆయన వేశారు. ఎవ్వరు ఆ రోజు ఆడియన్స్ క్వశ్చన్ చేయాల, ఒక కమ్యూనిస్ట్ ఆరుద్ర రామాయణం రాయడం ఏంటి, లేదా ఇంకొక పౌరాణిక సినిమా రాయడం అని అడగలేదు. ఎందుకు అంటే వాళ్ళ ప్రతిభది. సో నమ్మని వాళ్ళు రాయచ్చా లేదా అంటే మన రామ్ గోపాలం గారు కూడా చెప్పారు, మాఫియా సినిమాలు రాసేవాళ్ళు గ్యాంగ్స్టర్ని లేక మాఫియాని ఆ హింసని నమ్మాలని నమ్మక్కర్లేదు. కానీ నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే దాని గురించి కూలంకషంగా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను పోకిరి సినిమా పనిచేశాను. వరల్డ్ వైడ్ ఉన్న అమెరికన్ మాఫియా, ఇటాలియన్ మాఫియా, చైనీస్ మాఫియా, జపనీస్ మాఫియా, ఐరిష్ మాఫియా వీటన్నిటి నుంచి స్టడీ చేసి వాటిలో రియల్ ఇన్సిడెంట్స్ లేక క్యారెక్టరైజేషన్స్ కథలో ఉపయోగపడతాను నేను ప్రయత్నించాను. మనం ఏ కథ అయినా చేయనామండి, ఒక రైటరు, డైరెక్టర్, క్రియేటర్ చేయాల్సిన పని ఏంటో దాని గురించి కూలంకషంగా తెలుసుకోవాలి. సో రాజమౌళి గారు ఈ సినిమా తీస్తున్నప్పుడు ఈ కథకు సంబంధించిన అంశాలు ఏమన్నా ఆయన ఖచ్చితంగా తెలుసుకునే ఉంటారు, దాన్ని తీస్తూ ఉన్నారు. సో నమ్మని వ్యక్తి తీయచ్చా అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం తీయడంలో తప్పు లేదు. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, రామాపురానికి దారి చూపించే బోర్డు ఎప్పుడు రామాపురం వెళ్ళదు. అంటే ఒక రైటర్కి, క్రియేటర్కి చాలా ఐడియాలజీ ఉండొచ్చు, ఆదర్శాలు ఉండొచ్చు, కానీ ఆ లైఫ్లో పాటించలేకపోవచ్చు. అంత మాత్రం వాళ్ళు నువ్వు పాటించవు కదా, నువ్వు ఎందుకు చెబుతావు అని అడిగే హక్కు మనకు లేదు. ఓకే. సో ఈ విషయాలన్నింటిలో నాకు ఏ విధంగా పొరపాటు కనపడలా. ఓకే. నాకు అబ్జెక్షనబుల్గా అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. అంటే ఒక చిన్న వ్యక్తి, ఇండస్ట్రీలో ఒక చిన్న వ్యక్తిగా నేను ఇలాంటి కామెంట్ చేయడం దుస్సాహసం. దానివల్ల ఎవరు ఎలా రెక్ట్ అవుతారో తెలియదు. అయినప్పటికీ నా అభిప్రాయం నేను చెప్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు అనేవాడు మాత్రం మన సేవకుడు కాదు. నేను ఒక టీవీ చూస్తున్నా, మధ్యలో కరెంటు పోయింది, నెట్ డిస్కనెక్ట్ అయ్యింది, దేవుడా రామాయణం చూస్తున్నా, లేక కాశీ లైవ్ చూస్తున్నా, ఇప్పుడు తీసేసావేంటి, నీకు బాధ్యత లేదా అని నేను దేవుని ప్రశ్నిస్తే నా మూర్ఖత్వం. మనకేదో వచ్చాయి. ప్రతి దేవుడు అనేవాడు మన సర్వెంట్ కాదు, మన సెక్రటరీ కాదు. మనం ఏం చేస్తున్నాం, ఈరోజు వీడికి క్యాబ్ ఇన్ టైం దొరికిందా లేదా, ఆఫీస్కి ఇన్ టైంలో వెళ్ళాడా లేదా, వీటికి డబ్బులు కరెక్ట్గా వచ్చాయా లేదా, హెల్త్ కరెక్ట్గా ఇవన్నీ చెక్ చేయడానికి ఆయన కాదు. ఒక విశ్వానికి ఒక శక్తి ఉంది, దానివల్ల మనం భూమి మీద సృష్టించబడ్డాం, బతుకుతున్నాం. ఎట్ ది సేమ్ టైం మన నమ్మకం, మన ప్రార్థన బట్టి మనకు అవసరమైనప్పుడు దేవుడి దగ్గర నుంచి సహాయం వస్తుంది. ఇది నేను ప్రత్యక్షంగా నేను పొందిన అనుభవం. ఒక విశ్వంలో ఒక శక్తి ఉంది, ఆ శక్తి మన ప్రార్థనలకి, వాళ్ళని నమ్మిన నమ్మకానికి మనకు అవసరమైనప్పుడు తగిన దారి చూపిస్తుంది, తగిన సహాయం అందజేస్తుంది. అదే తప్పితే ప్రతి విషయానికి చేయడానికి దేవుడు మన సేవకుడు కాదు.
ఈ విషయాన్ని మాత్రం మీరు నమ్మండి నమ్మకపోండి, కానీ ఈ విషయాన్ని మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది నా అభిప్రాయం. ఓకే, సూపర్. ఇక్కడ ఒక చిన్న టాపిక్ వచ్చింది, కథలు అనే టాపిక్ వచ్చింది. కథలు ఇప్పుడు అసలు ఎలాంటి కథలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా ఒక డిస్కషన్ పాయింట్. ఏ కథని ఆడియన్స్కి దగ్గర అవుతుంది, ఏ కథని రిజెక్ట్ చేస్తారనేది జడ్జిమెంట్ రావట్లేదు చాలామందికి అనేది పాయింట్. అంటే కథల సామాన్య విషయాల్లో ఆడియన్ మైండ్ మారిందా ఏంటి అనేది ఒక ఇప్పుడు ఏ వ్యాపారంగా మార్కెటింగ్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. సినిమాలకు అలా ఉండదు. గుడ్డే చేలో పడ్డట్టు మీరు తీసిన సినిమా జోనర్ హిట్ అయింది, అందులో అది రిపీట్ చేయాలి. ఒక ఫ్యాంటసీ సినిమా వచ్చింది, నేను ఫ్యాంటసీ సినిమా తీయాలి. ఒక క్రైమ్ థ్రిల్లర్ ఆడింది, నేను క్రైమ్ థ్రిల్లర్ తీయాలి. ఒక బోల్డ్ కంటెంట్ వచ్చింది, నేను బోల్డ్ కంటెంట్ తీయాలి. ఒక టీనేజ్ లవ్ స్టోరీ వచ్చింది, ఆడింది, నేను టీనేజ్ లవ్ స్టోరీ తీయాలి. ఇలా వెళ్ళిపోతున్నారు తప్పితే దాన్ని దాటి వెళ్ళడం లేదు. అంటే ఇదివరకు సినిమాలు ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వాళ్ళలో ఉండే స్ట్రగుల్స్, సినిమా అనేది కాలమాన పరిస్థితి పక్కన ఒక ఫ్యాంటసీ, వాడి లైఫ్లో లేనిది సినిమాలో కనపడాలి. అంటే వాడి కుటుంబం కోసం అన్ని సాక్రిఫైస్ చేశాడు. ఇంట్లో వాళ్ళు గుర్తించరు, కానీ థియేటర్లో ఆ హీరోని గుర్తించేస్తే ఆడియన్స్ ఒకప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. అవును, ఒకప్పుడు ఫ్యామిలీ కోసం ఒకళ్ళు సపోర్ట్గా నిలబడ్డారు, సాక్రిఫైస్ చేశారు, లేక ఇంట్లో వాళ్ళు మోసం చేశారు, ఇవన్నీ నడిచాయి. లేదా ఒక అన్యాయానికి హీరో ఎదురు తిరిగాడు, ఇది చాలా కాలం నడిచింది, ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు అన్యాయానికి ఎదురు తిరిగే హీరో కాదు, అన్యాయం చేసేవాడిని ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు వాడు. అంటే ఆడియన్స్ మైండ్ సెట్లో మారుతూ వచ్చింది. వాళ్ళ కోవిడ్ తర్వాత వాళ్ళ సెంటిమెంట్ ఉంది, కానీ రిలేషన్షిప్ తగ్గిపోయింది. ఓకే, వాళ్ళకి వాల్యూస్, జీవితం పట్ల వాల్యూస్ తగ్గిపోయాయి. అంటే మనిషి చచ్చిపోయినా కూడా ఎవరో పట్టించుకున్న పరిస్థితి కోవిడ్లో మనం చూసాం, ఒక నిస్సహాయ పరిస్థితి. అందువల్ల వాళ్ళు డిప్రెస్ అయిపోయి, ఒక డిస్టర్బ్ అయిపోయి ఉన్నారు. ఈ రిలేషన్స్ ఏంటి, మా అమ్మ పోతే రాలేదు, మా నాన్న పోతే రాలేదు, వీళ్ళందరి కోసం నేను ఉండాలా అని ఆలోచనలోకి వచ్చారు. ఇది ఒక ప్రాబ్లం. రెండోది, జాబ్స్ పోతూ ఉన్నాయి, లేక ఇన్కమ్ తగ్గుతూ ఉంది, ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఉంది, ఒక అన్రెస్ట్ ఉంది, అశాంతి ఉంది. దాన్ని ఏంటంటే సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పెట్టో, పోస్టులు పెట్టో వాళ్ళ అసహనాన్ని, అశాంతిని, కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. సో ఆ కోపాన్ని గ్లోరిఫై చేసి చూపించేదాన్ని వాళ్ళు ఇష్టపడుతున్నారు. అందువల్ల ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలో వైలెన్స్ ఎక్కువ పెరిగింది. అలాగే ఏంటంటే ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇది ప్రజెంట్ కాదు, మనం చూసే సినిమాలు ఏవి కూడా ప్రజెంట్లో లేవు. రెండు రకాల సినిమాలు వస్తున్నాయి. ఒకటి రూటెడ్ లెవెల్, అంటే పల్లెటూరు అనేది సిటీలో వాళ్ళకి లేక ఇంకో ఆడియన్స్కి పెద్ద తెలియదు. సో ఆ పల్లెటూరు కథల్ని ఇష్టపడుతున్నారు. లేదా లార్జర్ దెన్ లైఫ్, మన తెలియని ఊహా ప్రపంచం, వేరే లోకం కావచ్చు, వేరే కాలం కావచ్చు, అందులో ఉండే సినిమాలు, అక్కడ ఉండే హింస, యుద్ధం, పోరాటాలు చూస్తున్నారు. తర్వాత ఏంటంటే ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేవి ఇష్టపడడంలో మేల్ డామినేషన్ కింద కనపడుతూ ఉంది. అలాంటి క్యారెక్టరైజేషన్స్, అలాంటి హీరోల్ని ఇష్టపడుతూ ఉన్నారు. ఇలాంటి వాటిని ఇష్టపడుతున్న వాళ్ళకి ఇప్పుడు ఏమి ఇవ్వాలి అంటే, ఇప్పుడు వాళ్ళ ఫ్యాంటసీ ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేది రైటర్స్, డైరెక్టర్స్ ఆలోచించి రిపీటెడ్ కాకుండా తీయగలిగినప్పుడు సినిమాలు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కొత్త కంటెంట్ వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు సినిమా ఇందాక ఒక మాట మాట్లాడుకున్నాం, సినిమాని చంపేస్తుంది ఓటీటీ కంట్రోల్లోకి సినిమాలు వెళ్ళిపోయినాయి, ఒక టాపిక్ మనం మాట్లాడుకున్నాం. బట్ ఇంకొక టాపిక్ ఏంటంటే పైరసీ సినిమాని కిల్ చేస్తుంది. పైరసీని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు పైరసీని అనేది ఒక టాపిక్. ఐబొమ్మ రవి ఇన్సిడెంట్ చూశారు కదా మీరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐబొమ్మ రవి, అది కాకుండా ఇంకెన్ని ఉన్నాయి సినిమా పైరసీ, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఐబొమ్మ రవికి ప్రజల మద్దతు ఎక్కువ ఉంది, ప్రజలను ఎక్కువ అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో అతనికి మద్దతు పెరుగుతుందని మాట్లాడుతున్నారు. అదే నాకు చాలా బాధ, ఆవేదన కలిగిస్తుంది. అంటే పైరసీని కంట్రోల్ చేయడం చాలా కష్టం. నా చిన్నప్పుడు, అంటే చిన్నప్పుడు అంటే మరి పసిపిల్లడప్పుడు అని కాదు, నేను డిగ్రీలో ఉండగా సింహాసనం సినిమా బాగా క్రేజ్ ఉండేది. ఏది, షూటింగ్ స్టార్ట్ అవడానికి ముందే మద్రాసులో జరిగిన సాంగ్ రికార్డింగ్ ఎవరో రికార్డ్ చేశారు. అంటే ఏంటి అంటే సాంగ్ రికార్డ్ చేయడం కాదు, యాంబియన్స్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే సజెషన్స్ కావచ్చు, లేక వేరే ఆర్కెస్ట్రా సజెషన్స్, ఆ సజెషన్స్తో సహా ఎవరో రికార్డ్ చేసి ఆడియో క్యాసెట్ వదిలేరు. బయట అలాంటి క్యాసెట్లు విపరీతంగా బయటకు వచ్చేసాయి. మేము కాలేజీలో ఉండగా ఆ సాంగ్స్ అన్ని వినేవాళ్ళం. ఈ సాంగ్స్, ఈ ఆర్కెస్ట్రా వాళ్ళు మాట్లాడే మాటలతో సహా వచ్చాయి. అది ఎవరు చేశాడో తెలియదు, అది తప్పు అని కూడా మాకు తెలియదు. సింహాసనం సినిమా పాటలు వింటున్నాం అన్న మోజు తప్పితే వెనక ముందు ఆలోచించలేదు. ఆ తర్వాత వీడియో క్యాసెట్లు పైరసీ చేశారు. ఆ తర్వాత సీడీలు వచ్చాక ఇంకా ఈజీ అయిపోయింది. తర్వాత థియేటర్ ప్రింట్లు పైరసీ చేశారు. ప్లాట్ఫామ్ మీద 10 రూపాయలకి 20 రూపాయలకి సినిమాలు అమ్మారు.
ఇవన్నీ జరిగాయి. అవును. ఇవన్నీ చూసినా కూడా కంట్రోల్ చేయలేం. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఒకతను ఒక క్రియేటివిటీ వర్క్ని ఒకళ్ళ కోట్లు లక్షల్లో ఖర్చు పెట్టిన దాన్ని అతను సొమ్ము చేసుకోవడం అనేది ఖచ్చితంగా నేరం. ఈ భారత రాజ్యాంగం ప్రకారం అది ఖచ్చితంగా నేరం, అందులో తప్పు లేదు. కానీ అతన్ని సమర్థిస్తున్న వాళ్ళు ఇంకా తప్పు చేస్తున్నారు. అంటే ఏంటంటే దానికి ఒక వితండవాదం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ ఒక 100 మంది ఉండొచ్చు, డైరెక్టర్లు ఒక 50 మంది ఉండొచ్చు, ఒక కళకళలాడే ఆర్టిస్టులు టెక్నీషియన్స్లు ఇంకో 500 మంది ఉండొచ్చు. నాకు తెలిసి ఒక 20,000 నుంచి 25,000 మంది తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద హైదరాబాద్లో బతుకుతున్నవాళ్ళు. వీళ్ళు కాకుండా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, అక్కడ పనిచేసే స్టాఫ్ వీళ్ళందరినీ పక్కన పెట్టండి. ఇక్కడ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు దాదాపు 20,000-25,000 ఉన్నారు. ఇందులో బాగా ఉండేవాళ్ళు, డబ్బులు ఉండేవాళ్ళు, రిచ్గా ఉన్న 500 మంది ఉంటారు. మిగిలిన వాళ్ళల్లో 19,500 మంది ఇబ్బందులు పడుతూనే జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి సినిమా జరిగితేనే, ఆ నిర్మాత ఇంకో సినిమా తీస్తేనే బతుకుతారు. సో అలాంటి వీళ్ళ కష్టాన్ని గుర్తించట్లా. దాని పైగా ఏమంటారంటే హీరోలు కోట్లు తీసుకుంటున్నారు, టికెట్ రేట్లు పెంచారు, అందుకని మేము చూడడంలో తప్పు లేదు, వాడు రాబిన్ హుడ్, అతని హీరో అని మాట్లాడే వాళ్ళని చూస్తుంటే నాకు నవ్వాలో ఏడవాలో తెలియట్లా. అంటే ఇప్పుడు రోడ్డు సైడ్ ఒక బండి దగ్గర కాఫీ తాగితే 10 రూపాయలు 20 రూపాయలు. మీరు ఒక కాఫీ షాప్కి వెళ్ళండి, ఒక మాల్కి వెళ్ళండి, కాఫీ ఎంత 300 రూపాయలు 200 రూపాయలు ఉంటుంది. అందుకని ఎవడైనా అక్కడ వెండింగ్ మిషన్ ఎత్తుకొచ్చేస్తాడా? అలాగని కాఫీ కప్పు తీసుకొస్తాడా? ఎవడ తీసుకురావట్లా. బంగారం రేట్లు పెరిగాయి, షాపుల మీద పడి వీళ్ళందరూ దోచుకుంటున్నారా? చెప్పండి. వాళ్ళ ఇప్పుడు వీళ్ళకి జీతాలు ఎక్కువైపోయాయని వీళ్ళ కంపెనీ వీళ్ళ దగ్గర టాలెంట్ ఏదో అంతా ఒక్కసారి లాగేసి, ఒక నెలకో 2 నెలకో లాగేసి వాళ్ళని ఉద్యోగుల నుంచి పీకేస్తే వీళ్ళు ఇలాగే మాట్లాడతారా? నేను జీతం ఎక్కువ అడిగా కాబట్టి కంపెనీ నన్ను దోచుకోవడంలో తప్పు లేదు, నా టాలెంట్ని నా వర్క్ని దోచుకోవడంలో తప్పు నేను ఎవడైనా మాట్లాడతాడా? మీ ఇంట్లో ఒక వస్తువుని పక్కింటి వాళ్ళు తీసుకెళ్ళి వాడుకుంటూ ఉంటే మీ పర్మిషన్ లేకుండా ఇది తప్పేం లేదు, వాళ్ళు అడిగితే నేను ఇవ్వను కాబట్టి వాళ్ళు తీసుకెళ్లారు, తప్పు లేదని ఎవడైనా స్టేట్మెంట్ ఇస్తాడా? అంటే జనాలు ఎందుకు బిగ్ స్క్రీన్ వెండి తెరని వదిలేసి, అంత ఎక్స్పీరియన్స్ని వదిలేసి ఈ చిన్న మొబైల్లోను, చిన్న దాని ఏమంటారు ల్యాప్టాప్లోను చూడటానికి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది, అంటే వాళ్ళకి ఫ్రీగా రావడం అలవాటు పడిపోయింది. ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఇచ్చినట్టుగా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఫ్రీగా దొరుకుతుంది యూట్యూబ్లో, నెట్లో. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఏదో కామెంట్ పెడుతుంటాడు, పోస్ట్ పెడుతుంటాడు. మీరు పెట్టే ప్రతి పోస్ట్కి రూపాయి కట్ అవుతుంది అని పెట్టమనండి, ఎవడ రోజుకి ఎన్ని పోస్టులు పెడతారో చూడండి. ఎందుకంటే ఫ్రీగా వచ్చింది కాబట్టి ఏదైనా మాట్లాడతారు, ఏదైనా చేస్తారు. రేపు నెట్ అనేది ఒకవేళ శాటిలైట్లో పనిచేయడం మానేసాయి అనుకోండి, అప్పుడప్పుడు మనకు వాట్సాప్లో మొరాయిస్తుంటాయి, యూట్యూబ్లో మొరాయిస్తుంటాయి. అలా ఒక వారం రోజులు నెట్ లేకుండా ఉంటే జనం పిచ్చుకుపోతారు. అప్పుడు ఏం ఎంటర్టైన్మెంట్ చూస్తారు, ఏం చేస్తారు? సో నేనేది ఏంటి అంటే వాళ్ళు ఫ్రీగా వచ్చేదానికి అలవాటు పడిపోయి ఆ ఫ్రీగా రాకపోతే అది నేరం అన్నట్టుగా మాట్లాడి చాలా తప్పు. ఇంకొకటి చెప్తున్నా, సినిమా టికెట్ రేటు 200 రూపాయలు 500 అయింది, 1000 రూపాయలు మాట్లాడుతున్నారు. ఓకే, టికెట్ రేట్ల గురించి. ఇప్పుడు షర్ట్ ఉంది, అది ఇదివరకు 100 రూపాయలు ఫ్యాంటరీ షర్ట్ అమ్మే కొన్ని షోరూమ్స్ ఉండేవి అమీర్పేటలో. మీరు మీ కంఫర్ట్ మీ బడ్జెట్ మేరకు 100 రూపాయలు ఫ్యాంటరీ షర్ట్ కొనుక్కోవచ్చు. ఒక్క షర్టే 5,000కి 10,000కి కొనుక్కోవచ్చు. అది మీ ఇష్టం, మీ బడ్జెట్, మీ తాహతు. మీరు 5,000 రూపాయలు షర్ట్ పెట్టారని చెప్పి షాప్లోంచి మీరు అది దొంగలించుకు రాలేరు కదా. మీరు అది దొంగతనం నేరం కదా. ఇది ఇంకొక వాదన ఉంది ఇక్కడ. ఇంతకుముందు థియేటర్లలో ఎవరి తాహతకు మీకు టికెట్ రేట్లు ఉండేవి. ఇప్పుడు నేల టికెట్ ఉండేది, బెంచ్ ఉండేది, బాల్కనీ ఉండేది, అప్పర్ బాల్కనీ ఉండేది, 4 స్లాబ్లు ఉండేవి. 15 రూపాయల టికెట్ ఒకటి, 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ లేపేసి మల్టీప్లెక్స్లో వచ్చేసినాయి. మొత్తం మల్టీప్లెక్స్ ప్లేస్లో కింద నుంచి పై వరకు ఒకటే రేటు అమ్మేస్తున్నాడు కదా అనేది ఒక వాదన ఒకటి వస్తుంది. అది 200-300 టికెట్ ఉంటాయి. ఒక్కడు వెళ్తేనే 300 రూపాయల టికెట్ అంటే ఫ్యామిలీ మొత్తం వెళ్తే టికెట్ రేట్లు ప్లస్ దాంతో స్నాక్స్, టికెట్ రేటుకి 3 స్నాక్స్ రేట్లు ఉంటున్నాయి అనేది ఒక వాదన తీసుకొస్తుంది. ఒక ఫ్యామిలీ థియేటర్ వైపు ఒక నెలలో ఒక సినిమాకి వెళ్ళాలంటే దాదాపు 4-5 వేలు తీసిపోతున్నాయి ఒక ఫ్యామిలీ కుటుంబం అనేది ఒక వాదన వస్తుంది. ఓకే, దీంతో ఏకీభవిస్తారా? దీనికి ఆన్సర్ నేను ఏకీభవించను. అంటే డెఫినెట్గా ఇప్పుడు సింగిల్ థియేటర్స్లో అయితే ఆ టికెట్స్ వేరియేషన్ ఉంటుంది, కాదని. మల్టీప్లెక్స్లకి ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంది. ఇప్పుడు సూపర్ బజార్లో ఏదో ఒక బియ్యము, కందిపప్పు, ఆయిల్ రేటు పెరిగిందని చెప్పేసి
మీకు అవసరమైతే అది 200 నుండి 500 ఉన్నా కొంటారు, లేదనుకోండి దానికి అడ్జస్ట్ అయ్యి అది లేకుండా ఉంటారు. సినిమా అనేది మీ ఎంటర్టైన్మెంట్, అది మీ నిత్యావసరం కాదు. ఆ ఎంటర్టైన్మెంట్ మీరు ఒక సినిమా చూడగలరా, 10 సినిమాలు చూడగలరా, మీ బడ్జెట్, మీ టైము దాన్ని బట్టి డిపెండ్ అవ్వాల్సింది. మీ దగ్గర ఆ నెల కుదరకపోవచ్చు, మీకు వేరే ఖర్చులు ఉండొచ్చు, ఇంటి ఖర్చులు ఉండొచ్చు, పిల్లల స్కూల్ ఫీజులు ఉండొచ్చు, లేక ఇంకోటి ఖర్చులు అవ్వచ్చు, సినిమాకి వెళ్ళలేకపోవచ్చు, తప్పులేదు. కానీ నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను పైరసీ చూస్తాను వాదించడం మాత్రం చాలా చాలా తప్పు. ఇప్పుడు మీరు పిల్లలకి స్కూల్ ఫీజు కట్టగలిగితే పంపిస్తారు, లేకపోతే వీధి బళ్ళు చదివిస్తారు. అంతే తప్పితే స్కూల్కి వెళ్ళి రహస్యంగా బెంచుల కింద పిల్లల్ని పడుకోబెట్టి మీరు క్లాసులు వినిపించరు కదా. ఎందుకు సినిమా అంటే అంత చులకన? సినిమా వాళ్ళంటే ఇదివరకు దేవతల్లా దేవుళ్ళ కొలిచేవారు. ఇప్పుడు సినిమా వాళ్ళంటే బాగా చులకన అయిపోయింది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈజీగా దొరుకుతున్నారు వాళ్ళు. వాళ్ళ పోస్టులు వాటి మీద మనం ఏదైనా కామెంట్స్ పెట్టచ్చు, మనం ఏవైనా తిట్టచ్చు, ఎవరిని ఏదైనా అనొచ్చు, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కామెంట్ చేస్తారు, సినిమా టెక్నాలజీ గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఒక హీరో 10 కోట్లు తీసుకున్నాడు, 100 కోట్లు, 150 కోట్లు తీసుకున్నాడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి హీరోల గురించి కొంతమంది హీరోలు వాళ్ళ కెరీర్ బిగినింగ్లో హీరోగా ఉన్నప్పుడు 50,000కు సినిమాలు చేసిన హీరోలు ఉన్నారు. ఒక్క షర్టు కూడా కొనుక్కోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటి ఖర్చుల కోసం చాలా ఇబ్బంది పడ్డ ఉన్నాయి. ఇలాంటి కథలనే నేను ఇండస్ట్రీలో విన్నాను. వాళ్ళ స్టార్డమ్ ఎంతకాలం? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 25 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు ఎవడైనా ఉంటున్నాడా? నెక్స్ట్ శుక్రవారానికి ఆ హీరో ఉంటాడో ఉండడో తెలియదు. అటువంటిప్పుడు అతను అవకాశం దొరికినప్పుడు, నిర్మాతలు వెనకబడుతున్నప్పుడు, ఈ ప్రేక్షకులు అతని సినిమాలు చూడాలనుకుంటున్నప్పుడు అతను డబ్బులు అడగడంలో తప్పే ఉంది. మీకు ఇష్టం లేకపోతే, మీరు భరించలేకపోతే టికెట్ రేటు, సినిమా చూడడం మానేయండి. దానివల్ల ఇండస్ట్రీకి నష్టం ఉండొచ్చు, కానీ దీనికన్నా ఎక్కువ నష్టం ఏంటంటే మీ పైరసీ చూడడం వల్ల ఎక్కువ నష్టం. అది. అయితే నాకు ఇంకో డౌటు, ఓకే బాగానే ఉన్నారు, ఇప్పుడు తోటా ప్రసాద్గా కొనసాగుతున్నారు, కొత్తగా మీ పేరు మార్చుకున్నారు, ప్రసాద్ నాయుడు అని పెట్టుకున్నారని చెప్పేసి విన్నాము. ఏంది ఆ నాయుడు అని చెప్పేసి పక్కన పెట్టడానికి ఏంటి రీజన్? కులం ప్రస్తావన తీసుకురావడానిక, లేకపోతే కుల సానుభూతి పొందడానిక? ఇండస్ట్రీలో కులాలకు సంబంధించిన టాపిక్ ఉందా లేదా? అంటే మీరు కావచ్చు, నేను కావచ్చు, ఫలానా కులంలో పుట్టాలి, ఫలానా ఏరియాలో పుట్టాలి, ఫలానా ఫ్యామిలీలో మనం ఏం డిసైడ్ చేసుకోలేదు. అవును, అలా జరిగింది, నేచర్లో అలా జరిగింది. అది నా చేతిలో ఉన్నది కదా, మీ చేతిలో ఉంది అంతే. సో కులం అనేది ఎప్పుడూ నాకు క్రైటీరియా కాదు. అలాగని కులం పట్ల నా గౌరవం లేదని కూడా నేను మాట్లాడను. ఇప్పుడు నేను పుట్టి పెరిగిన ఇల్లు మీద, ఊరి మీద, ప్రాంతం మీద ఎంత గౌరవం ఇష్టం ఉంటుందో, అలాగే నేను పుట్టిన కులం మీద కూడా అంతే గౌరవం ఉంటుంది. అలాగని అది నా అవసరాలకు ఉపయోగపడుతుంది నేను అనుకోను. నేను ఈ మాట మాట్లాడడం కరెక్టో కాదని చెప్తాను. నేను ఇప్పుడు నేను ఫిల్మ్ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నేను పని చేసిన పత్రికలు కావచ్చు, నేను పనిచేసిన సంస్థలు కావచ్చు, వేరే కులాలవి ఏ రోజు నన్ను తేడాగా చూడలే. నన్ను ఎడిటర్ ఇన్ఛార్జ్గా ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళ కులాన్ని చూడలే. నేను పని చేస్తానని, పనికొస్తానని నన్ను ఎడిటర్గా ప్రమోషన్ ఇచ్చారు. ఆ రోజు కులం క్రైటీరియా లేదు. ఆ మాటకు వస్తే, నా ఫస్ట్ స్టోరీ పబ్లిష్ అయినప్పుడు ఇన్ని పత్రికలు ఉన్నాయి, వాళ్ళందరూ సంపాద వర్గంలో వాళ్ళకి నా కులం ఏంటో తెలుసా? నా కలం పేరుతో రాసా, విపంచ్ అనే పేరుతో రాసా. వాళ్ళకి నా క్యాస్ట్ ఏంటో కూడా తెలియదు. వాళ్ళకి ఆ కథ నచ్చితే వేసారు, లేకపోతే లేదు. ఇక సినిమా రంగానికి వచ్చాక కూడా నన్ను చాలా కాలం పాటు జ్యోతిచిత్ర ప్రసాద్ అనేవాడు. నా ఇంటి పేరు కూడా చాలామందికి తెలియదు. జ్యోతిచిత్ర ప్రసాద్ కానీ ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. ఈ తోట ప్రసాద్ అనే పేరు ఎప్పుడు వచ్చిందంటే, నా ఫ్రెండ్ రామ్మోహన్ నాయుడు అని ఆయన ఒక జర్నలిస్టు, ఆయన టీవీ సీరియల్ తీస్తున్నప్పుడు నా పేరు వేయాల్సి వచ్చింది. అందుకని ఏంటంటే విపంచ్ అనే పెన్ నేమ్ కాకుండా తోట ప్రసాద్ పేరుతో వేస్తాను. తోట ప్రసాద్తో వేసాడు. సిరి అపరంజన సీరియల్స్ వచ్చాయి. ఇప్పుడు నేను తోట అని ఇంటి పేరు పెట్టుకున్నప్పుడు కూడా నా కులం ఏంటో చాలామందికి తెలుస్తుంది. నా కులం తెలియడానికో, కులం వల్ల అడ్వాంటేజ్ కోసం నా ఇంటి పేరే అది, దాన్ని నేను మార్చుకోలేను. సో అందువల్ల అలా వచ్చింది. ఆ తోట ప్రసాద్ పేరే సినిమాల్లో కంటిన్యూ అయింది. 1-2 సినిమాలకి 143కి ప్రసాద్ తోట అని పడుతుంది కథా సహకారం. ఎన్టీఆర్ గారి, హరిశంకర్ గారి రామయ్య వస్తాయికి విపంచి ప్రసాద్ అని పడుతుంది స్క్రీన్ ప్లే. రుద్రమదేవి సినిమాకి విపంచి అని నా కలం పేరుతో వచ్చింది. మిగిలిన సినిమాలని కూడా తోట ప్రసాద్ పేరుతోనే వచ్చాయి, తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు. ఆ పేరుతో హిట్లు ఉన్నాయి, యావరేజ్లు ఉన్నాయి, డిజాస్టర్స్ ఉన్నాయి. వేటికి నేను సెంటిమెంట్గా ఫీల్ అవును. ఈ పేరు పెట్టుకోవడం వల్ల ఇది ప్లస్ అయ్యింది, లేక ఇది మైనస్ అయింది నేను ఏ రోజు ఆలోచించలేదు. ఈరోజు కొత్తగా కులం అనేది నాకు అడ్వాంటేజ్ అవ్వాలి, కావాలి అనే ఉద్దేశంతో ప్రసాద్ నాయుడు అని ఆ పేరు మార్చుకోలేదు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇండస్ట్రీలో నేను పనిచేసిన చాలామంది హీరోలతో పనిచేసా, చాలామంది నిర్మాతలతో పనిచేసా, దర్శకులతో పనిచేసా. వాళ్ళల్లో నా కులముకి చెందిన వాళ్ళు కొంతమంది,
అంటే ఉదాహరణకు 5 to 10% మాత్రం వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు కూడా కులం బేసిస్ మీద నన్ను పిలవాల. నేను కొన్ని సినిమాలు పనిచేసిన తర్వాత ఓకే ఇతను బాగా రాస్తున్నాడట, ఇతన్ని పిలిపించండి అని పిలిచారు తప్పితే వీడు మన కులం వాడు అనే ఉద్దేశంతో పిలవాలి. ఇంకొక మాట చెప్తాను, చాలామంది అనుకుంటారు ఏంటంటే ఇండస్ట్రీ కులాలుగా ఉంది అనుకో. ఇండస్ట్రీ కాదు, ఎక్కడైనా కూడా సక్సెస్ అయినవాడు మనవాడు అని మాట్లాడతారు తప్పితే ఫెయిల్యూర్లో వాడిని ఎవడు మనవాడండి మావాడండి ఈయన ఎంకరేజ్ చేయడని ఎవరు మాట్లాడరు. ఒక వ్యక్తి ఎదిగాడంటే అతని అదృష్టం, అతని కష్టం, అతని జనాన్ని యాక్సెప్ట్ చేయడం అంతే తప్పితే కులం అనేది కారణం కాదు. ఒకే కులంలో పుట్టిన వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు స్టార్స్ కాలేదు, వాళ్ళు ఎందుకు స్టార్ టెక్నీషియన్స్ కాలేదు? సో నేను దాన్ని నమ్మను. సో కులం బేసిస్ కోసం ఇప్పుడు నేను ఈ పేరు మార్చుకోవడం వల్ల నా కులం వాళ్ళందరూ నన్ను ఆదరిస్తారు, పట్టం కడతారు, లేక నాకు సినిమా అవకాశాలు వస్తాయి, లేక నా సినిమాని ఎక్కువ మంది చూస్తాను భ్రమంలో నేను లేను. పేరు మార్చుకోవడం కారణం ఏంటి అంటే డైరెక్టర్ యోగేష్ గారు నేను చాలా కాలం నుంచి ఫ్రెండ్స్. సో అతను సరదాగా నన్ను అప్పుడప్పుడు నాయుడు గారు అని పిలుస్తూ ఉంటాడు. కొంతకాలం క్రితం నాకు హిందీ సినిమా ఆఫర్ వచ్చింది, ఒక హిందీ బాలీవుడ్ డైరెక్టర్ నుంచి. యోగేష్కి బాగా బాలీవుడ్లో పరిచయాలు ఎక్కువ. ఆయన హిందీలో రామ్ గోపాల్ వర్మ గారు, ఈ నివాస్ గారు వాళ్ళతో కలిసి చాలా సినిమాలు చేశారు ఆయన. అందువల్ల ఆ సర్కిల్ ఏంటంటే ఆయన ఆ సినిమాకి నా పేరు రికమెండ్ వాళ్ళు అడిగితే నా పేరు సజెస్ట్ చేశాడు. సజెస్ట్ ఏంటంటే చదువుకుని నాకు ఆయనకున్న అలవాటు కదా ప్రసాద్ నాయుడు అన్నాడు. అన్నప్పుడు వాళ్ళు ప్రసాద్ నాయుడు అని కాంటాక్ట్ చేయడం మొదలుపెట్టారు. సరే బాలీవుడ్కి వెళ్తే ప్రసాద్ నాయుడు అని జోక్లు వేసుకున్నాం మేము అందరం. అలా ఆ పేరు అలా కంటిన్యూ అయ్యి ఆయన ఇప్పుడు సినిమా తీస్తున్నారు ది బ్లాక్ గోల్డ్ అనే సినిమాకి. దానికి డైరెక్టర్ యోగేష్ గారితో కలిసి నేను ఇద్దరం కలిసి స్క్రిప్ట్ రాశాను కథామాటలు. ఆయన ప్రసాద్ నాయుడు అని పేరు వేస్తానండి అన్నాడు. నేను కొద్దిసేపు ఆలోచించా, ఎందుకు పేరు మార్చుకోవాలి? జనం అందరూ ఏమనుకుంటే ఇంతవరకు ఇటు చేసింది ఏమీ సక్సెస్ కాలేదు కాబట్టి సెంటిమెంట్ ప్రకారం మార్చుకుంటున్నాడా అనుకుంటారా? సో నాకు చేసిన వాటిలో సక్సెస్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి. అవి నా పని ఆ టైము తప్పితే నా పేరు వల్ల జరిగింది కాదు. ఇప్పుడు పేరు మార్చుకోవడం నాకు కొత్తగా అదృష్టం వస్తుందా? అదృష్టం కన్నా కూడా నేను చేసిన పనే నాకు రిజల్ట్ ఇస్తుంది. నేను చేసిన పని బాగుంటే నేను అదృష్ట శ్రీ అనో ఇంకోటో పెట్టుకున్నాను అనుకోండి, అదృష్ట ప్రసాద్ అని పెట్టుకుంటే నాకు కలిసి వస్తుందా? కాదు. బట్ నాయుడు అనే పేరు రావడం వల్ల ఏంటంటే అతను ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ అతను అన్నాడు, ఆ పేరు దాని మీద నాకు కులం అడ్వాంటేజ్ అని దాంతో నేను చేయలే. సరే పేరు మార్చుకొని చూద్దాం అన్న ఉద్దేశం తప్పితే దాని వెనక వేరే ఇంటెన్షన్స్ ఏమీ లేవు. ఓకే, క్లారిఫికేషన్ వచ్చేసింది. అయితే దాదాపు 60 సంవత్సరాల దగ్గరికి వచ్చాయి మీకు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ జర్నీ. మీరు సాటిస్ఫైయా? మీకు మీ మనసులో ఏమనిపిస్తుంది? మీరు చెప్పినప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నేను ఏది ప్లాన్ చేసుకోవాలి. జీవితంలో ఏది వస్తే అది తీసుకుంటే వెళ్ళా. అది ఒక అనుకోని ఒక వరం కావచ్చు, బోనస్ కావచ్చు, ఒక ఊహించిన సెట్ బ్యాక్ కావచ్చు, ఏదైనా దాన్ని నేను అనుభవిస్తూనే వెళ్ళాను తప్పితే పర్టికులర్గా ఇది కావాలి అని ప్లాన్ చేసుకుని నేను ప్రయాణించలేను జీవితంలో. ఇప్పుడు 60 సంవత్సరంలో అడుగు పెడుతున్నా డిసెంబర్ 5కి. బట్ ఐ నెవర్ ప్లాన్ ఎనీథింగ్. మీ కింద చెప్పినట్టు సినిమాలు పుస్తకాలు నాకు చాలా ఇష్టం. అంటే సినిమాలు చూస్తూ ఉండడం నాకు ఇష్టం, పుస్తకాలు చదువుకుంటూ ఉండడం ఇష్టం, ట్రావెలింగ్ నాకు ఇష్టం. వీటన్ని మధ్యలో ఉన్నాక నేను ఇదే పని చేయడానికి నాకు దీని మీదే డబ్బులు సంపాదించాలి. అందుకే నేను రైటర్ని అయ్యాను, అంతకుమించి వేరే కారణం లేదు. బట్ సంతృప్తి అసంతృప్తి అనే దాని దగ్గర ఏంటంటే నేను ఎప్పుడూ అలాంటి స్కేల్స్ పెట్టుకోవాలా. బట్ నేను ఎప్పటికీ కోరుకుంటుంది ఏంటంటే నా దశలు ఉన్నాయి సినిమా రైటర్గా. మొదటి దశ నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం, కానీ సినిమా ఇండస్ట్రీ వాతావరణం నాకు పడదు. ఇది ఒక స్టేజ్. రెండో స్టేజ్, నేను సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తాను కానీ నాకు సింక్ అయ్యే పర్సన్స్తోనే పనిచేస్తాను కొంతమంది. అది ఈ థర్డ్ స్టేజ్. సినిమా అనేది ఏంటంటే నాకున్న అపోహలు భ్రమలు అన్నీ పోయాయి. అంటే సినిమా మీద నాకున్న ఒక రాంగ్ ఇంప్రెషన్ పోయింది. సినిమా ఇండస్ట్రీ అనేది రాత్రింబవళ్ళు కష్టపడి భవిష్యత్ ఏంటో తెలియకుండా పనిచేసే ఒక పరిశ్రమ. ఇక్కడ ఫస్ట్ షాట్ తీందే బ్రేక్ఫాస్ట్ చేయని అంత గొప్ప వర్క్ కల్చర్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ శనివారం నాడు మన బతుకేంటో మనకు తెలియదు, శుక్రవారం మధ్యాహ్నం కల్లా మన బతుకు మారిపోతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఉండేవాళ్ళు సినిమా వాళ్ళు. వాళ్ళల్లో ఉన్నంత హ్యుమానిటీ, వాళ్ళ అంత సాఫ్ట్నెస్ అనే ప్రత్యక్షంగా అనుభవించాను. నేను వందలాది మంది దర్శకులు, హీరోలు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్లు నన్ను ఆదరించారు. ఇర్రెసెప్టివ్ ఆఫ్ మై సక్సెస్, ఫెయిల్యూర్స్, లేక ఇంకా వేరే ఏమైనా కావచ్చు. ఇలాంటివన్నీ కూడా నాకు సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమని పెంచాయి. ఆ తర్వాత క్రమేపీ ఏంటంటే నేను మొదట్లో కొంత నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ వచ్చాను. కొంత నేను మొహమాట పడేవాడిని, ఇది చెప్తే వాడు ఎలా తీసుకుంటారో అని. ఇప్పుడు ఆ స్టేజ్ దాటా నేను. ఎదుటి వాడు నొచ్చుకున్నా నాకు అనిపించింది నిజాయితీగా చెప్పాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు ఏంటి అంటే నేను ఎంతకాలం తెలుసుకున్న విషయాలు నలుగురికి పంచాలి, ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలనేదే నాకున్న ఆశయం.
ఓకే. అంటే పర్సనల్గా నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ చేసుకోవాలి. అదే నాకున్న డిస్సాటిస్ఫాక్షన్ అండి, నా రెస్పాన్సిబిలిటీ అనండి. కెరీర్ పరంగా ఏంటి అంటే ఇంకా నా దగ్గర నన్ను వాడుకోవట్లేదు ఇండస్ట్రీ. నాకు తెలిసిన విషయాలు ఇంకా పంచాలి, ఇంకా జనానికి బాగా నచ్చాలి, జనం ఎక్కువ మంది నా సినిమాకు చూడాలి, అప్రిషియేట్ చేయాలి, ఇది నా కోరికలు అంతే. ఓకే. మీరు చేసిన సినిమాలన్నీ కూడా కొన్ని సినిమాలు సక్సెస్లు ఉన్నాయి, కొన్ని సినిమాలు ఫెయిల్యూర్లు ఉన్నాయి. సక్సెస్ అయిన సినిమాలు ఎందుకు సక్సెస్ అయినాయి, ఫెయిల్యూర్ అయిన సినిమాలు ఎందుకు ఫెయిల్యూర్ అయినాయి అని అనాలిసిస్ ఏమైనా ఉంటుందా మీ దగ్గర? అంటే టు బి ఫ్రాంక్లీ, నాకు డైరెక్టర్ పాయింట్ చెప్పిన రోజు లేక కథ చెప్పిన మొదటి రోజే నాకు ఆ సినిమా ఆడుతుందో లేదో తెలిసిపోతుంది. అవునా? ఓ. అలా నేను ఆ డైరెక్టర్కి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్? వరుడు ఆయన ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ వరకు చెప్పారు, లంచ్కి ఇంటికి వెళ్ళాను, నాకు చాలా డౌట్ వచ్చింది. తర్వాత సెకండ్ హాఫ్ ఆయన చెప్పారు, చెప్పిన తర్వాత షూటింగ్ మధ్యలోనే నా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశా. గుణశేఖర్ గారు కూడా వచ్చారు. ఈ జనం అందరూ ఇది పెళ్లి అనుకుంటున్నారు, పెళ్లి సినిమా అనుకుంటున్నారు, కాదు. అంటే ఏంటంటే యాక్చువల్గా అందులో ఆయన చూసిన డైమెన్షన్ వేరు, జనానికి పెళ్లిగా రిజిస్టర్ అయింది. 5 రోజుల పెళ్లి, ఒక హ్యాపీనెస్, సెలబ్రేషన్ ఇలా అనుకున్నారు. ఆయన కథలో చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మనం నాతి చెరామని ఒక మాట ఇస్తే ఆ అమ్మాయిని ఫస్ట్ టైం తెరసల్లా తీయగానే చూశాడు, ఆ అమ్మాయితో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పడ్డాడు. ఆ అమ్మాయిని ఎవడా వెళ్ళని ఎత్తుకెళ్ళిపోయాడు. వాడు అమ్మాయిని రేప్ చేసి ఉండొచ్చు, ఏమైనా చేసినప్పుడు కూడా అయినా సరే ఆ అమ్మాయి నా భార్య తీసుకొస్తా అన్నాడు తను. ఇది ఆయన చూసిన పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఒక్కసారి పెళ్లి పేట్ల మీద నాతి చెరామని మాట ఇస్తే ఆ అమ్మాయిని వేరే వాడు పాడు చేసిన, ఆ అమ్మాయిని భార్యగా స్వీకరించేంత గొప్ప క్యారెక్టర్ హీరోది. దానికోసం ఫైట్ చేశాడు, తీసుకొచ్చాడు ఈ అమ్మాయిని. అంటే 7 అడుగులు పెళ్లి అనే సిస్టమ్కి ఆయన ఇచ్చిన ఇంపార్టెన్స్ అది. జనం అందరూ ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే 5 రోజులు పెళ్లి, సెలబ్రేషన్, రిలేటివ్స్, ఫన్ ఇలాగన్నీ ఎక్స్పెక్ట్ చేశారు. ఇది ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ని మిస్లీడ్ చేయడం వల్ల సినిమా తేడా కొట్టింది. ఈ విషయం గుణశేఖర్ గారికి షూటింగ్ దశలోనే తెలిసింది. అందువల్ల సెకండ్ హాఫ్లో కొంచెం పెళ్లి లాంటివి పెట్టినా కూడా వర్కౌట్ కాలేదు. అలాగే శక్తి సినిమా నేను చెప్పాను, ఇది కరెక్ట్గా లేదంటే సొల్యూషన్ లేకుండా, ప్రాబ్లం లేకుండా సొల్యూషన్ చెప్తే పరిస్థితి ఏంటి? అష్టాదశ శక్తి పీఠాలు అన్నట్టు కలిపి ఒక మహాశక్తి పీఠం ఉంది, అందులో పూజ చెయ్యాలి ఒక వారసుడు. అది చేయకపోతే ఏమవుతుంది? ఎందుకు చెయ్యాలి, ఏం జరిగింది అంత మునుపు, ఇది చెప్పాలి. అదే లేకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఎక్కడ కనెక్ట్ అవుతారు? ఇది నా బేసిక్ క్వశ్చన్. అంటే ఇది అంటే శక్తి గురించి చాలా పెద్ద డిబేట్ ఉందండి. అంటే నేను ఫస్ట్ అనుకున్న కథే అది కాదు, లేకపోతే కథ మారింది. అవును, అది నిజమేనా? అది నిజమే. ఎందుకంటే మెహర్ రమేష్ గారు చేసిన ఒక యాక్షన్ లవ్ స్టోరీ చేశాడు ఆయన. చేసి అదే కథ ఎన్టీఆర్ గారికి చెప్పాడు ఆయన. ఎన్టీఆర్ గారు కూడా ఆ కథ బాగుంది అనుకున్నారు. దత్తు గారు కూడా ఫస్ట్ పూజ చేసిన కథ ఆ సినిమాతో. ఆ తర్వాత ఆయన మారి ఒక మగధీర్ రిలీజ్ అయిన తర్వాత అలాంటి గ్రాండియర్ ఫిల్మ్ మనం కూడా చేద్దాం అనుకుంటూ కథలో మార్పులు చేర్పులు జరిగి జరిగింది. ఒకటేంటి అంటే ప్రొడ్యూసర్ ఏం కోరాడో అది డైరెక్టర్ రైటర్ చేయాల్సినది ఖచ్చితంగా చేయాలి, అది ఫస్ట్ విషయం. రెండోది, మనం ఆడియన్స్ చెప్పేటప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ లేకుండా సొల్యూషన్ చెప్తే ఏంటి పరిష్కారం? అవును. ఒక హత్య జరగకుండా దాని నేరస్తుని పట్టుకోవడం ఈ సినిమా తీస్తే ఎవరికై ఉంటుంది? అలాంటి పొరపాటు స్క్రిప్ట్లో జరిగిన పొరపాటు. అలాగే రామయ్య వస్తాయిలో కూడా నేను చెప్పాను, హరీష్ గారికి చెప్పాను. సో కొన్నిసార్లు ఏంటి అంటే క్యారీ అవుతుంటారు వాళ్ళు నమ్మిన నమ్మకాలు. ఒకసారి హీరో నమ్మిండొచ్చు, ప్రొడ్యూసర్ నమ్మిండొచ్చు. తర్వాత నేను చెబుతూ ఉంటే వాళ్ళకి ఇంకొక ఒపీనియన్ ఏంటంటే వీడైనా సక్సెస్ ఇచ్చాడా, ఇండివిజువల్గా తోపా, వీడి ఒపీనియన్ మనం ఎందుకు వినాలి అన్నది ఒకటి వస్తుంటుంది. సో అందువల్ల మిస్ఫైర్ అవుతాయి. నేను సాధారణంగా ఏ సినిమాకైనా సరే, నేను పనిచేసే సినిమాకి విత్ హానెస్ట్గా నా ఒపీనియన్ చెప్తా ఫ్రాంక్గా. అయితే ఒకటి, నేను 10 మంది ఉన్నప్పుడు నేను ఒకసారి చెప్పకపోవచ్చు, ఎందుకంటే ఎవరి గోలు ఎలా ఫీల్ అవుతాయి, హర్ట్ అవుతాయి తెలియదు. వీలైనంత మటుకు ఎవరు మెయిన్ పర్సన్ అంటే డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, హీరో కావచ్చు, వాళ్ళని పర్సనల్గా ఫేస్ టు ఫేస్ నేను చెప్తాను. నేను సార్ ఈ కథలో నాకు అనిపించిన ప్రాబ్లమ్స్ ఇవి, నాకు ఇలా అనిపిస్తుంది, ఇదా లేదా ఒకసారి కొన్ని నాకు ఆల్టర్నేటివ్ సజెషన్స్ తట్టకపోవచ్చు, బట్ ఉన్న ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేస్తా, చేసి చెప్తా, 1-2 సార్లు చెప్తా. చెప్పిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే దాని మీద ఆల్టర్నేటివ్ ఏంటని వెతుక్కుంటూ వెళ్తా. వాళ్ళు లేదు మొండిగా ఇదే చెయ్యాలనుకున్నప్పుడు నాకు ఒక వర్కర్గా వాళ్ళకి ఏం కావాలో అది చేసి పెడతాను. అలా విన్ని సజెషన్ విన్ని చేంజెస్ జరిగి హిట్ లైన్ సినిమాలు ఉన్నాయండి? ఉన్నాయి. మీరు చెప్పినవి విన్నారా? ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అంటే వాళ్ళు తీసుకోవడంలో ఉంటుంది. అవును. ఇప్పుడు నేను చెప్పినవన్నీ రైట్ కాకపోవచ్చు, బట్ దేట్ ది సేమ్ ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, మీకు ఒక చిన్న ఇల్ హెల్త్ వచ్చింది, ఒక డాక్టర్ ఇచ్చే మందుకిను మీ పక్కింటోడు ఇచ్చే సజెషన్కి మధ్య చాలా తేడా ఉంటుంది. మీ ఇంట్లో మీ నాన్నగారే కావచ్చు, మీ తండ్రి ఇచ్చే మెడిసిన్ మీకు పనికిరాదు కదా.
ఒక ప్రొఫెషనల్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకుంటాం మనం. ఒక డ్రైవర్ మనం ఆ అమెచ్యూర్ డ్రైవర్ని పెట్టుకోం, ప్రొఫెషనల్ డ్రైవర్నే పెట్టుకుంటాం, ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ ప్రొఫెషనల్ రైటర్ అనుకోరు. అంటే ఒక జర్నలిస్ట్గా నేను చూసిన ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. ఇదివరకు పెద్ద పెద్ద డైరెక్టర్లు, అంటే బ్లాక్ బస్టర్లు హిట్లు ఇచ్చిన డైరెక్టర్స్, స్టార్ హీరోలు, షూటింగ్ టైంలో హీరోకి అదే డౌట్ వచ్చేది, ఈ డైలాగ్ మీదో సీన్ మీద ఏంటి ఇదే అని అడిగో డైరెక్టర్. షూటింగ్ ఆపేసి, అప్పట్లో మొబైల్స్ కూడా లేవు, ఆ రైటర్ ఎక్కడ ఉన్నాడో ఆ రైటర్ కోసం ల్యాండ్ లైన్లో పట్టుకుని ఇలా వేరే చోట ట్రేస్ చేసి ఆయన దగ్గరని కన్ఫర్మ్ చేసుకుని ఇది డౌట్ వచ్చింది హీరో గారికి, దీన్ని ఏం చేయాలి అంటే ఆ రైటర్ ఏదో చెప్పేవాడు, ఆ డౌట్కి ఆన్సరో ఆల్టర్నేటివ్. అది వచ్చిన తర్వాత 1-2 గంటలు షూటింగ్ ఆపేసి చేసేవాళ్ళు. ఇప్పుడు సామాన్యంగా హీరోలు డైరెక్టర్ నమ్మి బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు రైటర్ కన్నా డైరెక్టర్ నమ్ముతున్నారు. సో ఏదైనా డౌట్ వచ్చినా కూడా డైరెక్టర్ అక్కడికక్కడ కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే ఒక ప్రొఫెషనల్ అడ్వైజ్ అనేది తీసుకోవడం అనేది తగ్గింది. ఓకే. సో ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోవడం అనేది బెస్ట్. అంటే నేనని కాదు, చాలామంది ఉన్నారు, వాళ్ళందరి దగ్గర ఎవరి దగ్గరైనా సరే ప్రొఫెషన్ దగ్గర నుంచి మనం తీసుకోవాల్సిన సర్వీస్ మనం తీసుకోవాలి. ఓకే. అయితే ఇప్పుడు రైటర్స్ చాలామంది డైరెక్టర్లు అయ్యారు, మీకు ఆ డైరెక్టర్ అవ్వాలి, రైటర్స్ అందరూ డైరెక్టర్ అవ్వాలి, కెప్టెన్ అయిపోవాలి అనేది ఏమీ లేదా? అంటే ఈ ట్రెండ్ అనేది గత 50 ఏళ్ళ నుంచి వచ్చింది. ఇప్పుడు అప్పట్లో పింగళి గారు ఏదో సినిమా డైరెక్ట్ చేశారు, గారు సముద్రగాలు చేశారు, బబ్రువాహన్ ఏదో సినిమా ఫ్లాప్, పాలగమి పద్మరాజు గారు చేశారు దేవుడిచ్చిన భర్త ఏదో అది ఫ్లాప్. ఇలా అప్పట్లో అంటే 70s ముందు మాట్లాడుతున్నా, రైటర్లు డైరెక్టర్లు అయితే సినిమాలు ఫెయిల్యూర్ అయిన ఉన్నాయి. 70s తర్వాత ఏంటి అంటే దాసన్ నారాయణరావు గారు, బాలచందర్ గారు వీళ్ళు బేసిక్గా రైటర్స్, వేరే వాళ్ళ స్క్రిప్టులు రాశారు, రాసిన తర్వాత వాళ్ళు డైరెక్టర్లు అయ్యారు, వాళ్ళు రాసుకున్నారు. అయినా కూడా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అప్పటి డైరెక్టర్లు ఎవరు అటెంప్ట్ చేయలే, రైటర్లు సెపరేట్గా ఉండేవాడు. ఒక ప్రముఖ రచయిత ఒకసారి నాతో ఒక మాట అన్నాడు, ఆయన మేము రైటర్లుగా బిజీగా ఉన్నప్పుడు మేము డైరెక్షన్ తగ్గించేసాం, మానేసాం, మేము చేసి ఉంటే ఈరోజు కోట్లు గడించి ఉంటే వాళ్ళం అన్నాడు. వాళ్ళకి ఆలోచన ఎందుకు రాలేదంటే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వాళ్ళకి అంత కంఫర్ట్ జోన్లో ఉంచారు. వాళ్ళకి గురువు గారును రైటర్ గారును రెస్పెక్ట్ ఇచ్చి, ఇప్పుడు పారితోషికం తక్కువే, వాళ్ళకు ఒక రాయల్ ట్రీట్మెంట్, గౌరవ మర్యాదలు ఇచ్చేవాళ్ళు. ఆ గౌరవ మర్యాదలు ఉన్నప్పుడు నేను డైరెక్టర్గా ఉన్న ఆలోచన ఉండదు, రైటర్ స్థానమే గొప్పది అనుకునేవాళ్ళు. సో అందువల్ల ఏవి చేయలే. ఒక 2000 తర్వాత అంటే పర్టికులర్గా రామగోపాలవరం గారి సినిమాలకు కూడా వేరే రైటర్స్ రాశారు. కొమ్మనపల్లి గణపతిరావు గారు, నడిమింటి నరసింహరావు గారు, సత్యానంద్ గారు, ఇలాంటి వాళ్ళందరూ రాశారు. ఒక 2000 తర్వాత రైటర్స్ కమ్ డైరెక్టర్స్ వచ్చి రైటర్ అనేవాడు ఒక టీంలో ఒక మెంబర్ అయిపోయాడు తప్పితే మెయిన్ రైటర్ వేరే వాళ్ళ కథలు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. వాళ్ళ ఒక టీంలో వేస్తున్నారు, 3 పేర్లు, స్క్రిప్ట్ అసోసియేట్స్ అను, స్క్రీన్ ప్లే అను, ఒక్కోసారి ఎప్పుడైనా డైలాగ్స్ పడవచ్చు. అందువల్ల ఏంటంటే రైటర్స్కి తగిన గుర్తింపు రాక వాళ్ళు డైరెక్టర్ కావాలనుకుంటున్నారు. నేను ఇదివరకు ఏంటి, నేను రైటర్గానే నాకు 100% నేను ఇంకా రీచ్ కాలేదు. అటువంటిప్పుడు నాకు రానిది, నాకు చేత కానిది నేను డైరెక్టర్ కావాలన్న బులబాటంలో నేను లేను. ఓకే. ఒకవేళ ఏదైనా ఒక సబ్జెక్ట్ టెంప్ట్ అయ్యి ఒక కంపాక్ట్ బడ్జెట్, ఎక్కువ బడ్జెట్తో చెయ్యొచ్చు అనిపిస్తే చెయ్యొచ్చేమో, కానీ నాకు డైరెక్టర్ కావాలని ఆలోచన లేదు. ఓకే. రైటర్గానే ప్రూవ్ చేసుకోవాలి, రైటర్గానే సక్సెస్ కావాలి ఓకే అని ఆలోచనలో ఉన్నాను. ఓకే. ప్రజెంట్ ఏ ప్రాజెక్టులు నడుస్తుంది సార్? ప్రస్తుతం అదే యోగేష్ గారు డైరెక్షన్లో సంయుక్త గారి హీరోయిన్గా అదే బ్లాక్ గోల్డ్ అనే సినిమా వస్తుంది. ఓహో. ఒక కమర్షియల్ యాక్షన్ డ్రామా. ఓకే. సంయుక్త గారు. ఓకే. సో ఆ సినిమా స్టోరీ డైలాగ్స్ డైరెక్టర్తో యోగేష్తో పాటు కలిసి రాశాను. ఓకే. ఆ సినిమా షూటింగ్ జరుగుతుంది. అలాగే మోహన్ బాబు గారు, విష్ణు గారు ప్రాజెక్ట్స్ ఒక 3-4 వర్క్ చేస్తూ ఉన్నాను. అవి రకరకాల స్టేజెస్లో ఉన్నాయి, వాటి గురించి వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఓకే. అవి కాకుండా కొన్ని కథలు రెడీ చేశాను, సో వాటిని మార్కెటింగ్ చేసే ఆలోచనలో ఉన్నాను. ఓకే. సూపర్ సార్ ప్రసాద్ గారు. మామూలుగా ఇప్పటి వరకు మీరు ఏదైతే అనుకున్నారో మీ కెరీర్ సాగిపోతుంది, మరిన్ని విజయాలు చేకూరి చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా మీ పేరు నిలబడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వేణు గారు. మీకు, మీ తెలుగు వన్కి, చూసిన ప్రేక్షకులకి, చూసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.